Hare Krishna Mataji and Prabhuji and Vatrana. Thank you for joining today's session. సో ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్లుగా మీ ఎక్స్పీరియన్సెస్ కొందరు షేర్ చేస్తున్నారు ఆర్ మీరు ఏదైతే వినాలనుకుంటున్నారో అవి కూడా కొన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి విల్ కంటిన్యూ ద సెషన్. సో మాతాజీ కళావతి మాతాజీ చెప్తున్నారు సో తన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, భక్తిలోకి వచ్చాక తను ఏం తెలుసుకున్నారు, ఎలా ఇంప్రూవ్ అయ్యారు అనేవి షేర్ చేస్తూ ఉన్నారు. సో మనం ఒకసారి ప్రేయర్స్ అనేవి చేసి మంగళాచరణ చేసి దెన్ కంటిన్యూ చేద్దాం మన డిస్కషన్ అనేది. ఓకే, ఎవరైనా మంగళాచరణ చేస్తారా? నేను షేర్ చేస్తాను. నేను చేస్తాను మాతాజీ. ఓకే, జాగ్రత్తగా చూసి చేయండి మాతాజీ, నేను షేర్ చేస్తాను. ఓకే మాతాజీ. చేయండి మాతాజీ. హరిబోల్ మాతాజీ, అందరికి ప్రణామాలు. మంగళాచరణం. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య పెట్టండి. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంస శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధు నమో నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. నమో నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపా తమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనకారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. निताई गौर प्रेमानंदे. हरे हरे बोल. कलावती माता जी.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ధన్యవాదాలు. మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ఎస్ మాతాజీ, మీరు షేర్ చేస్తున్నారు మీ ఎక్స్పీరియన్సెస్ అనేది, కంటిన్యూ చేయండి మాతాజీ. మాతాజీ ఫస్ట్ లో నేను ఒక జపంతోనే మొదలు పెట్టినాను మాతాజీ. ఉమ్, తర్వాత 15 రోజులకు ఒక రోజు చొప్పున, 15 రోజులకు ఒకసారి చొప్పున రెండు రెండు జపాలు అట్లా పెంచుకుంటూ పోయాను మాతాజీ. ఉమ్, ఇప్పటికి 16 మాలలు చేస్తున్నాను మాతాజీ. ఒక రైట్. నియమం అంటూ పెట్టుకున్నందుకు నాలో ఆ, తొందరగా లేయాలి అనే ఆ, తపన మొదలైంది మాతాజీ. ఉదయం ఆ, లేయాలి, జపం చేసుకోవాలి అనే ఆలోచన ఆ, రాత్రి పడుకునే ముందే అనుకొని పడుకుంటాను మాతాజీ. పడుకుంటే ఉమ్, అది అంటే ఆరోగ్యం బాగాలేని పరిస్థితిలో అయితే లేవలేను. ఆ, ఉమ్, సాధ్యమైనంత వరకు ఆ, 5 గంటలకు లేచి నేను కాలకృత్యాలు తీసుకొని జపం పూర్తి చేసుకోవాలని చెప్పి అనుకుంటాను మాతాజీ. అది ఉదయం క్లాసెస్ బిగిన్ అయ్యే వరకు జపం చేసుకొని తర్వాత క్లాస్ వింటాను. తర్వాత తర్వాత మళ్ళీ వీలైనప్పుడు మిగతా కార్య జపాలు చేసుకుంటాను మాతాజీ. ఈ జపం చేయటం వల్ల నాలో కొద్దిగా ఇంతకుముందు తొందరగా ఆ, కోపం వచ్చేది మాతాజీ. ఇప్పుడు ఆ కోపాన్ని నేను అరికట్టుకోగలుగుతున్నాను మాతాజీ. అంటే ఇంకా రాకుండా అయితే లేదు, వస్తుంది. కానీ ఇంతకు ముందు రియాక్ట్ అయినట్లుగా ఇప్పుడు రియాక్ట్ కావటం లేదు మాతాజీ. నాలో జరిగిన పరివర్తన అదొకటి ఇంకొకరి గురించి ఆ చెప్పుకోవడము, ఒకరి గురించి ఆ చెడుగా అనుకోవటము, ఇది కూడా కొద్దిగా తగ్గింది మాతాజీ. మనం ఎందుకు నైస్. అనుకోవాలా ఒకరి గురించి? ఉమ్, మనము ఇది కృష్ణ చైతన్యంలో ఉన్నందుకు మన మనసు ఈ విధంగా పోకూడదు అనే ధ్యాస కూడా వచ్చింది మాతాజీ. ఇప్పుడు ఈ భగవద్గీత వినటం వల్ల జ్ఞానం కూడా కలిగింది మాతాజీ. వెరీ నేను నైస్. నేను ఆత్మను, అంతా కృష్ణుడు. మన కర్మలు ఆ మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటాయి ఆ కర్మలు. ఏ కర్మ చేసినా ఫలితాన్ని ఆశించకుండా కృష్ణుడి మీద పెట్టి భగవంతుడి మీద పెట్టి మనము కర్మ చేసినామంటే అది మనకు పాపం గాని పుణ్యం కానీ మనకు అంటదు. అంతా కృష్ణ పరమాత్మే చూసుకుంటాడు అనే జ్ఞానం కలిగింది మాతాజీ. ఉమ్, అందుకు ఏ పని చేసినా ఇప్పుడు ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత ఏ పని మొదలు పెట్టినా కృష్ణనామాన్ని అనుకొని అప్పుడు ఆ పనిని ఆ కృష్ణ అర్పితం అనుకుంటూ ఆ పని చేస్తున్నాను మాతాజీ. ఆ ఇది వినటం వల్ల నాలో చాలా పరివర్తన వచ్చింది. హరి ఇది బోల్. వెరీ నైస్. మీకు అందరికీ షేర్ చేస్తున్నాను మాతాజీ. ఎక్సలెంట్ మాతాజీ. కానీ మీరు చెప్పిన నియమాలు కూడా అన్ని నాకు పాటించడానికి వీలు కావటం లేదు మాతాజీ. నేను అంటే మా కొడుకు కోడల దగ్గర ఉన్న నాకు 72 ఇయర్స్ మాతాజీ. ఉమ్, కొన్ని కొన్ని నియమాలు నేను పాటించలేకపోతున్నాను. ఉమ్, అది భగవంతుడు నాకు ఏ విధంగా దారి చూపిస్తాడో తెలియదు. కానీ ఉమ్, జపం వరకు చేస్తున్నాను, ఉమ్, సత్సంగంలో ఉంటున్నాను, ఉమ్, ఆ, పుస్తకాలు చదువుతాను. ఇంతవరకు చేయగలుగుతున్నాను మాతాజీ. ఆ ఆ ఉల్లిగడ్డ, ఎల్లిపాయ వీటిని కాఫీ మానేశాను. కాఫీ ఉమ్, కూడా ఈ దీంట్లోకి వచ్చినాక కాఫీ మానేశాను. పాలు తీసుకుంటాను. ఈ ఉమ్, ఉల్లిపాయ, ఎల్లిపాయ ఇవి రెండు మాత్రం కొంచెం అవకాశం నాకు కలగటం లేదు మాతాజీ. ఉమ్, ఉమ్, నేను భోగు చేసినా కూడా ఓన్ అన్ని అవి కలుస్తాయి కాబట్టి ఓన్లీ అన్నము, నెయ్యి, బెల్లం ముక్క బట్టి స్వామికి నివేదన చేస్తున్నాను మాతాజీ. నాకు వీలైనంత వరకు నేను ఈ నియమాలు పాటిస్తున్నాను. ఇంకా మిగతావి నేను చేయడానికి అవకాశం భగవంతుడు ఇవ్వటం లేదు నాకు. ఉమ్. ఇస్తే ఓకే. అది కూడా పాటిస్తాను మాతాజీ. ఓకే. హరే ఫైన్. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. బోల్. వెరీ నైస్ మాతాజీ. ఎస్. అయితే మీరు ఏదైతే లాస్ట్లో పాయింట్ చెప్పారో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మేము మానేయలేకపోతున్నామని, నా వైపు నుండి ఒక చిన్న సలహా ఏంటి అంటే, ఆ, వారంలో ఒక రోజు కానీ లేదా ఏకాదశి రోజు కానీ మానేసి ఇంట్లో చేయడం మొదలు పెట్టండి. మీరు ఏకాదశి ఫాస్టింగ్ చేస్తున్నారో మా- లేదో నాకు తెలియదు, బట్ ఒకవేళ మన ఉమ్, మాతాజీ ఏకాదశి రోజు, పండగల రోజు ఏకాదశి రోజు కొన్ని తీసుకొని మాతాజీ. అంటే ఉమ్, నేను తీసుకోకుండా ఉండగలను మాతాజీ. కానీ ఉమ్, ఇంట్లో ఇంట్లో పరిస్థితులు నాకు ఉమ్. అవకాశం ఇవ్వటం లేదు మాతాజీ. నేను ఉండగలను మాతాజీ అవి లేకుండా కూడా. రైట్. ఇంట్లో వాళ్ళకి కూడా ఏం చెప్తారంటే, ఇవాళ చాలా స్పెషల్ డే కాబట్టి ఇవాళ నేను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చేశాను, ఇవాళ ఇలా తిని చూడండి, ఇవాళ చాలా మంచి రోజు అంట అని చెప్పి చేయండి. వాళ్ళకి మెల్లమెల్లగా ఒక 2-3 నెలలు 4-5 నెలలు or ఒక 1 year అలవాటైంది అనుకోండి,
ఓకే. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లేకపోయినా కూడా భగవంతునికి నివేదన చేసినదై చాలా రుచిగా ఉంటుంది అనేది అర్థమైతే, అది కావాలి అనే పట్టు పట్టరు మాతాజీ. ఇనీషియల్‌గా నేను కూడా మానేయడానికి చాలా కొంచెం స్ట్రగులే ఫేస్ చేశాను. ఎందుకంటే చాలా అలవాటు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేసుకొని చేయడం అనేది. కానీ అది మానేస్తే ఎలా టేస్ట్ వస్తుంది ఏంటి అనేది మనకి డౌట్ ఉంటది. అన్ని కూరల్లో అవే ఉంటాయి గదా బేస్. సో, ఎట్లా అనని అనుకుంటాం కానీ, బట్ భగవంతునికి నివేదన చేసిన తర్వాత దానికి ఆటోమేటిక్‌గా రుచి అనేది వచ్చేస్తుంది. సో, మీ ఇంట్లో వాళ్ళకి మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇట్లా స్పెషల్ డేస్‌లో ఏం లేకుండా, ఆ 2 లేకుండా వండి నివేదన చేసి పెట్టండి. మాతాజీ ఓకే. స్పెషల్ డేస్ లో అయితే ఒప్పుకుంటారు మాతాజీ, ఏం లేదు. హ్మ్. రోజు అంటేనే కొంచెం ఓకే. ఇదైపోయింది మరి. స్పెషల్ డేస్ లో అట్లా వద్దంటే దానికేం అబ్జెక్షన్ ఉండదు మాతాజీ. రోజు ఓకే. మాత్రమే నాకు ఇబ్బంది అయింది మాతాజీ. తినను అంటే నా కోసం అన్ని వేరుగా చేయాల్సి వస్తుంది. హ్మ్. కొద్దిగా ఇబ్బంది ఓకే. అయిపోతుంది మాతాజీ. ఓకే. స్పెషల్ డేస్‌ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేయండి మీరు. స్పెషల్ డేస్ అంటే ఎప్పుడో వారానికొకసారి, నెలకొకసారి అన్నట్టుగా కాకుండా, వారానికి 2-3 వారానికొకసారి సార్లు వారానికొకసారితో చేయండి. సో, వాళ్ళకి అర్థం ఓకే అవ్వాలన్నమాట. మాతాజీ. ఎప్పుడో సర్లే అనుకునేలా కాకుండా, ఫ్రీక్వెంట్‌గా తెలుస్తుందనుకో, ఓకే. ఇది కూడా బానే ఉంది. ఓకే. నేను అనుకున్నంత ఇదిగా ఏం లేదు అనే ఫీలింగ్ వాళ్ళకి రావాలి. దానికి జస్ట్ మనం చేసేసి పెడితే కాదు, భగవంతునికి నివేదన చేసి పెట్టామనుకోండి, ఆ టేస్ట్ అనేది వస్తుంది. అండ్ కృప కూడా తోడవుతుందన్నమాట వారికి కూడా. ప్రసాదం ఓకే తీసుకుంటారు మాతాజీ. కాబట్టి. అలా ట్రై చేయండి మాతాజీ. మన వైపు ఓకే మనం మాతాజీ. ప్రయత్నం చేయాలి. భగవంతుని పైన ఆధారపడాలి కూడా. ఓకే. ఓకే మాతాజీ. యాహ్! థ్యాంక్ యూ మాతాజీ. థాంక్ యూ మాతాజీ. యాక్చువల్‌గా మాతాజీ ప్రతిరోజు నియమంగా నేను చేస్తున్నాను మాలలు. మొదట్లో ఒక మాలతో మొదలుపెట్టాను. 16 మాలల దాకా వచ్చాను. ప్రతిరోజు చేస్తున్నాను అనన్నారు. ఆల్‌వేస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, కన్సిస్టెన్సీ బీట్స్ ఇంటెన్సిటీ అంటారు. అంటే ఇప్పుడు మనం బ్రష్ చేయాలనుకోండి. గత సంవత్సరంగా నేను బ్రష్ చేయడం లేదనుకోండి. సో, సంవత్సరంగా నేను బ్రష్ చేయడం లేదు. అంత డెంటల్ హెల్త్ బాలేదు అని చెప్పి, ఒకే రోజు కూర్చొని నేను 6 గంటలు బ్రష్ చేశాననుకోండి ఏమవుతుంది చెప్పండి? ఇబ్బంది అవుతుంది మాతాజీ. నొప్పొచ్చేస్తది గదా! పళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. పళ్ళు 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 నొప్పి వస్తాయి. ఇదైపోతాయి. పళ్ళకి ఇబ్బంది. మనకి ఆ! గమ్స్ నుండి బ్లడ్ స్కిన్ ఒచ్చేస్తుంది, ఇబ్బందొచ్చేస్తుంది, పెయినొచ్చేస్తుంది. అంతా పాడైపోతుంది. పాడైతుంది. రైట్? అలా కాదు నేను ఇప్పటిదాకా కేర్ తీసుకోలేదు. ఇప్పటి నుంచి రోజు నైట్ ఒక 2, 3 నిమిషాలు టైం కేటాయించి, నేను డైలీ నైట్ పడుకునే ముందు బ్రష్ చేసుకొని పడుకుంటాను అని అనుకున్నాననుకోండి. ఏమవుతుంది చెప్పండి? బాగుంటుంది మాతాజీ. బాగుంటుంది. ఎవ్రీ డే దాన్ని చేస్తే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. పైపెచ్చు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో, మన సాధన కూడా ఇలానే వర్క్ అవుతది డియర్ డివోటీస్. కన్సిస్టెన్సీ బీట్స్ ఇంటెన్సిటీ అంతే. ఒక్క రోజులో కూర్చొని నేను 64 మాలలు చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ 20 రోజుల దాకా నెల రోజుల దాకా నేను పట్టను అంటే దానివల్ల అంత ప్రయోజనం ఉండదు. రైట్? ప్రతిరోజు, ప్రతిరోజు నేనేదైతే కమిట్ అయ్యానో దాన్ని ఎవ్రీడే చేస్తాను. ఎవ్రీడే చేస్తాను. ఎవ్రీడే చేస్తాను. ఎవ్రీడే చేసేది ఏమైతది అంటే మనకి అలవాటైపోతది. రైట్? ప్రతిరోజు చేసేది మనకి కష్టంగా ఉండదు. మైండ్ దాన్ని అలవాటు చేసేసుకుంటదనమాట. హాబిట్ లాగా ఫార్మ్ అయిపోతది. జపం మనకలా అయిపోవాలి ఫస్ట్. ఎందుకంటే మనకింకా రుచి లేదు కదా నామం పైన. సో, ఫస్ట్ అంటూ మనం నయానో, భయానో ఆ అలవాటుని రోజు తీసుకురావాలి. ఇది చెయ్యగా ఇలా హాబిట్ బిల్డ్ అవ్వడం వల్ల ఏంటి మాతాజీ బెనిఫిట్ అంటే, ఆ హాబిట్ మనకి లాంగ్ రన్‌లో కృష్ణ నామంలో రుచిని బయటికి తీసుకొస్తది. ఇవాళ మనం చేసేదేంటి అంటే వైదీ భక్తి అంటారనమాట. అంటే చెప్పారు నేను చేస్తున్నాను. జపం చేయమన్నారు, 16 మాలలు చేయమన్నారు నేను చేస్తాను. పుస్తకాలు చదవమన్నారు చదువుతాను. క్లాస్ వినమన్నారు వింటాను. సేవ చేయమన్నారు చేస్తాను. సాంగత్యంలో రమ్మన్నారు వస్తాను. ఇలా చెయ్యగా ఏమైతది అంటే, దాంట్లో వైదిలో సెకండ్ స్టేజ్ ఏంటి అంటే రాగానుగ. రాగానుగ అంటే ఏంటి అంటే, దాని పైన మనకి ఇష్టం అనేది డెవలప్ అవుతుంది. వాళ్ళు చేయమన్నారని చేయడం కాదు. నాకు చెయ్యాలనిపిస్తుంది. ఎవరు వద్దన్నా, ఎవరు చెయ్యాలన్నా నాకు చెయ్యాలనిపిస్తుంది కాబట్టి నేను చేస్తాను. అంటే ఇక్కడేమవుతుంది? రూల్ లాగా లేదిప్పుడిది. నాకిష్టమైన యాక్టివిటీ భగవన్నామం జపించడం. ఆ స్థితికి మనం వెళ్తామనమాట. అర్థమవుతుందా? ఇవాళ మనం అన్నీ కూడా ఓకే. ఫాలో అవ్వమన్నారు ఫాలో అవుతున్నా. ఫాలో అవ్వమన్నారు ఫాలో అవుతున్నా. కానీ ఇలా చెయ్యగా భగవంతుని కృప వల్ల ఎలాంటి స్థితికి వెళ్తాము అంటే, ఫాలో అవ్వమన్నారని అవ్వడం కాదు. నాకిష్టమొచ్చింది. మనకిష్టమైన పని ఎవరైనా చెప్తే చేస్తామా? మనంతట మనమే చేసేస్తామా? మనంతటా మనమే చేస్తాం. మనమే చేస్తాం అలాంటి మాతాజీ. స్థితికి వెళ్తామనమాట మనం. సో, అట్లాంటి టైంలో ఒకవేళ మనం చేయలేకపోయామనుకో, మనకి చాలా ఇష్టమైన పని ఒక రోజు మనం చేయలేకపోయామనుకోండి, మనకేమనిపిస్తది?
బాధగా ఏదోగా ఉంటుందా ఉంటుంది లేదా? బాధగా మాతాజీ. ఉమ్, చేయలేదే అరే నేను చేయలేదే ఇవ్వలేదే, నేను నాకు ఇష్టమైన అలవాటు పనికి అయిపోయింది. నేను సమయం ఇవ్వలేకపోయానే అని చెప్పి మనకి బాధగా అనిపిస్తుంది. సిమిలర్లీ మనం ఏదైతే భక్తి సాధన చేస్తున్నామో అలాంటి స్థితికి మనం వెళ్తాం అనమాట. రైట్. అందుకనే ఇప్పుడు కూడా ప్రతిరోజు చేయాలి నియమం అనేది. కన్సిస్టెన్సీ అంటే ఎవ్రీడే ఎవ్రీడే ఎవ్రీడే, నచ్చినా నచ్చకున్నా. అందుకే ఇప్పుడు ఫీలింగ్స్ ఉంటే చేయడము, ఫీలింగ్ లేకపోతే చేయడం కాదు, మూడ్ ఉంటే చేయడం, మూడ్ లేకపోతే చేయట్లేదు, ఇట్లా చెప్పకూడదు మనం. ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్గా చేస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది అంటే మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం అనేది బాగా డిలే అయిపోతుంది. అంటే మనకి ఇష్టం కలిగి మనం చెయ్యకపోతే ఎలా, నాకు ఇష్టమైన యాక్టివిటీ ఇది అనే ఫీలింగ్ మనకి రాదనమాట. ప్రతిరోజు నియమంగా చేస్తేనే అది వస్తుంది. ఓకేనా? సో కళావతి మాతాజీ చెప్పిన పాయింట్లో అదొకటి నేను చెప్దాం అనుకున్నా. ఇంకొకటి ఉద్వేగం, యాంగర్ కంట్రోల్ చేసుకోగలిగాను మాతాజీ అని అన్నారు. యాంగర్, కోపం అయితే వస్తుంది కానీ కోపాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాను అని అన్నారు మాతాజీ. సి భౌతిక జగత్తులో ఉన్నంత కాలం కూడా మనము అనర్థాలు అనేవి మన పైన ఉంటాయి, కానీ అనర్థాలకి మనం లోబడకుండా ఉండే శక్తి హరినామం ఇస్తుంది. ఇక్కడ ఉన్నంత కాలం, ఈ శరీరంలో ఉన్నంత కాలం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఎంతో కొంత ప్రభావం మన పైన చూపిస్తూ ఉంటాయి. కానీ వాటికి మనం లోబడుతున్నామా, వాటిని మనం మంచి వేలో భక్తియుతంగా రెస్పాండ్ అవుతున్నామా, అది మనం చెక్ చేసుకోవాల్సిన పని. సో భగవన్నామం చెప్పే కొద్ది ఏమవుతుంది అంటే కోపం వస్తుంది, కానీ అర్థమవుతుంది అనమాట. నాకు ఎందుకు ఇంత కోపం వస్తుంది, ఈ సిచ్యువేషన్లో ఇంత కోపడాల్సిన అవసరం లేదు కదా. ఇంత కోపం వస్తుంది అంటే నా అహం బయటికి వస్తుంది, నేను అనుకున్నది జరగలేదు కాబట్టే కదా నాకు కోపం వస్తుంది. అసలు నేనేంటి, నేను ఒక జస్ట్ ఇన్స్ట్రుమెంట్ని, భగవంతుని చేతిలో ఒక పనిముట్టుని. మరి నాకెందుకు ఇంత అహం, నేను అనుకున్నది జరగట్లేదంటే భగవంతుని ప్లాన్ వేరే ఏదో ఉందేమో, మరి దానికి ఎందుకు అంత కోప్పడుతున్నాను అనే ఇదిగా మనం అనలైజ్ చేయగలుగుతాం అనమాట భగవన్నామాన్ని గట్టిగా పట్టుకుంటే. రైట్. ఓకే, ఇవాళ మనం అంత స్థితిలో అనలైజ్ చేయకపోయినా అసలు కోపానికి నేను ఎందుకు బానిస అవుతున్నాను, కోప్పడే సిచ్యువేషన్లో కోప్పడినా తర్వాత మనం రియలైజ్ అవుతాం, అరే ఎందుకు ఇంత కోపంగా బిహేవ్ చేస్తున్నాను, ఇది నాట్ రైట్. చాలా మంది శుద్ధ భక్తులు ఇట్లనే బిహేవ్ చేస్తున్నారా? ప్రహ్లాద్ మహారాజ్కి చుట్టూ అంత టార్చరస్ సిచ్యువేషన్స్ ఉన్నా కానీ ఎంత ప్రశాంతంగా ఉన్నారు ప్రహ్లాద్ మహారాజ్ అంత కాకపోయినా నాకున్న పరిస్థితికి నేను చాలా బెటర్గా రెస్పాండ్ అవ్వచ్చు. నేను ఎందుకు ఇలా రెస్పాండ్ అయ్యాను, ఇది నాకు కరెక్ట్ కాదు అని భగవంతుడి పైన ఆధారపడతాను. సో ఆధారపడిన ప్రతిసారి భగవంతుడు ఏం చేస్తారంటే మనకి కొంచెం స్ట్రెంత్ ఇస్తారు. ఓకే, ఈసారి నువ్వు తప్పు తెలుసుకొని నా దగ్గరికి వచ్చావు, ఇది కాదు కృష్ణ, నేను బెటర్గా బిహేవ్ చేయాలి అని అనుకుంటున్నావు, నువ్వు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసావు కాబట్టి నెక్స్ట్ టైం నీకు అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఒక మెట్టు ఎదిగేలాగా బిహేవ్ చేస్తావు. ఇప్పుడు ఇలానే ఉంటుంది డివోటీస్. అంటే అసలు కంప్లీట్గా కోపం పోతుంది అని కాదు. ఒకప్పుడు ఎలా ఉంటుంది అంటే 10లో 10 సందర్భాలకి మనం కోప్పడే వాళ్ళము. భగవంతుని పైన ఆధారపడడం, మనల్ని మనం ఇలా ఇంట్రాస్పెక్ట్ చేసుకొని ఆయన కృపని కోరుకుంటూ భగవన్నామాన్ని సిన్సియర్గా జపిస్తూ ఉంటే ఏమవుతుంది అంటే 10లో 4-5 సార్లకి కోప్పడతాము. ఆ కోప్పడినప్పుడు కూడా మళ్ళీ మనము ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాం. అంటే మనల్ని మనం చెక్ చేసుకుంటాం, ఎందుకు నేను ఇలా చేశాను. సో ఇది ఇంప్రూవ్మెంటా కాదా చెప్పండి? అయిపోయింది అవును మాతాజీ. మాతాజీ, ఇది ఇంప్రూవ్మెంటే మాతాజీ. ఇంప్రూవ్మెంట్, ఇది ఇంప్రూవ్మెంట్. మనం దీన్ని గమనించుకోవాలి డియర్ డివోటీస్. ఇది గమనించుకున్నాం అనుకోండి చాలా తృప్తి కలిగింది. అరే ఒకప్పుడు నా ప్రవర్తన ఇలా లేదే, ఇలా నేను కూర్చొని ఆలోచిస్తున్నానంటే ఖచ్చితంగా హరినామం యొక్క మహిమ కాకుండా ఇంకెక్కడిది ఇది. మనకి ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది తెలుసా, వేలు ఎప్పుడు బయటకే ఉంటుంది. నీ వల్లే నీ వల్లే నీ వల్లే, ఈ పరిస్థితి వల్లే, ఈ సంఘటన వల్లే, ఆ వ్యక్తి వల్లే అని ఎప్పుడు వేలు బయటికి పెడతాం. కానీ జపాన్ని పట్టుకునేసరికి ఏమవుతుంది తెలుసా, ఇది 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 అనే విషయం మారి నాకెందుకు కోపం వస్తుంది, పరిస్థితులు నేను మార్చలేను, మనుషుల్ని నేను మార్చలేను, సంఘటనల్ని నేను మార్చలేను, నేను మార్చగలిగింది ఏదన్నా ఉంది అంటే నన్ను నేను మార్చుకోగలను. ఎస్ ఆర్ నో? సింపులా కదా చెప్పండి. కరెక్ట్ మాతాజీ, అదేమో కరెక్ట్ మాతాజీ. సో మనం ఆలోచన ఒకరిని ఇటువైపు తిరిగిద్ది. నామజపం చెయ్యకపోతే ఆలోచన ఎప్పుడు బయటే ఉంటుంది అనమాట. వారి వల్లే, దీని వల్లే, అది వల్లే, దాని వల్లే, ఇది వల్లే, అది వల్లే అని చెప్పి ఎప్పుడు రీజన్స్ బయట వెతుకుతాం. జపాన్ని సిన్సియర్గా చేస్తుంటే ఏమైతే తెలుసా, ఈ వేలు బయట నుండి లోపలికి వెళ్తుంది, మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేస్తాం. నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఒక భక్తుడు ఇలానే బిహేవ్ చేస్తాడా, కాదు, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, నేను ఇన్ని చదువుతున్నాను, ఇన్ని చేస్తున్నాను, అయినా నేను ఇది అధిగమించలేకపోతున్నాను అని మనకి మనం రియలైజ్ అయ్యి భగవంతుని కృపని వేడుకుంటాం అనమాట. అందుకే కృష్ణ కదా మాతాజీ నేను వేలు
వేలు ఈ వేలుతో మనం జపం చేయము అందుకే చెయ్యము. కదా మాతాజీ. ఎగ్జాక్ట్లీ. ఇది ఎప్పుడు కూడా నిందించే వేలు, చూపుడు వేలు చూపిస్తూ ఉంటాం కదా ఎదుటివారి లోపాలని. అందుకే ఈ వేలుని జపంకి వాడమన్నమాట. కానీ జపమాలను గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, ఈ వేలు బయట కన్నా కూడా ఇటు తిరిగిద్ది అనమాట డైరెక్షన్. రైట్? అలా తిరిగిందనుకోండి, తొందరగా మార్పులు వచ్చేస్తాయి. నేను ఎందుకు ఉద్వేగపడుతున్నాను, నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను, ఇది కరెక్ట్ కాదు అని నాకు అర్థమవుతుంది, కానీ నేను ఎందుకో కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. కృష్ణ దయచేసి నువ్వు నాకు కృప లేదు. నువ్వు లేకుండా, నీ శక్తి నీ కృప లేకుండా నేను వేటిని అధిగమించలేను. నీ ఎప్పుడైతే మన నిస్సహాయతను చెప్తామో ఎదుగుతాం భక్తిలో. భగవంతుని కృప తోడవుతుంది. భక్తి ఈజ్ ఆల్ అబౌట్ ది స్మాల్ స్మాల్ థింగ్స్. నాకు చేత కావట్లేదు, కృష్ణ హెల్ప్ తీసేసుకోవాలి నేను, కృష్ణుడి పాదాలు పట్టేసుకోవాలి నేను. ఒకప్పుడు ఎలా ఉంటది అంటే, అస్సలు నా వైపు తప్పే లేదు, ఎందుకు వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు. ఇప్పుడు అలా కాదు. కృష్ణ కుదిరితే పరిస్థితుల్ని మార్చు, లేదా నన్నైనా మార్చు, ఎలా బిహేవ్ చేయాలి అనేది నన్నైనా మార్చు. సో డిపెండ్ అయిపోతాం అనమాట కృష్ణ పైన. మనకి ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ అవ్వాలి అనుకుంటూ ఉంటాం, కానీ భక్తిలో అలా కాదు. మనం ఎంత డిపెండ్ అయితే కృష్ణ పైన అంత మనం ముందుకెళ్తాం. అంటే మనం చేయాల్సింది మనం చేయాలి, మిగిలింది భగవంతుని పైన ఆధారపడాలి. డిపెండ్ అవ్వడం అంటే నేను చేయాల్సింది కూడా చేయకుండా నేను జస్ట్ ఖాళీగా వదిలేసి కృష్ణ నువ్వే చూసుకో అంటే కుదరదు. అర్జునుడు యుద్ధం చేశాడు కాబట్టే కృష్ణ దగ్గరుండి ఆ యుద్ధాన్ని సవ్యంగా అయ్యేలాగా ఆయన సపోర్ట్ చేశారు. అర్జునుడే చొరవ చూపించకుండా నేనేం యుద్ధం చేయను అంటే కృష్ణ అంగీకరించారా? లేదు. లేదు మాతాజీ, నీ మనం ధర్మం నువ్వు చేయాల్సిన చెయ్యాలి. కర్తవ్యం, మనం చేయాల్సింది మనం చెయ్యాలి. మనం వీలైనంత ప్రయత్నం చెయ్యాలి. మనం ఎట్లా అధిగమించాలి అనే దానికి మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. మనకి చేత కానిది భగవంతుని పైన ఆధారపడిపోవాలి. రైట్? సో ఉద్వేగాలు అనేవి వస్తూ ఉంటాయి, బట్ దానికి మన రెస్పాన్స్ అనేది పెరుగుతుంది. ఒకప్పుడు రియాక్ట్ అయ్యే వాళ్ళం, అరిచేసే వాళ్ళం, దెబ్బలాడే వాళ్ళం, ఇట్లా చేసేసే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఒక క్షణం మన వల్ల కావట్లేదు అనుకోండి, సింపుల్ టిప్ ఏంటి అంటే, ఒక్క 5 సార్లు 10 సార్లు హరికృష్ణ మహామంత్రాన్ని చెప్పండి. చాలా మంది నెంబర్స్ చెప్తారు. ఓకే, నెంబర్స్ అనేవి భౌతికమైనవి, అదే భగవన్నామం అనేది ఇంకా ఆధ్యాత్మికమైనది కదా. సో భగవంతుని శరణు తీసేసుకుంటున్నాం రైట్ ఎట్ ద మూమెంట్. ఇంకా కష్టం అనిపించింది సిచ్యువేషన్, కోపం తన్నుకొస్తుంది, నేను ఆన్సర్ ఇవ్వాలి, నేను జవాబు ఇవ్వాలి, నేను ఎందుకు పడాలి అనే లోపల నుండి వేగం తన్నుకొస్తుంది. ఆ సమయంలో జస్ట్ ఒక్క 10 సెకండ్స్ ఆగి మీరు హరినామం చెప్పండి. ఆ తర్వాత మాతాజీ feel చేసుకోండి. వాదన చేయకుండా మౌనంగా ఉండిపోతే దాన్ని కూడా కొంచెం కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. మనం ఎదుటి ఏం వ్యక్తితో చేస్తామంటే వాదించకుండా, కానీ విన్నింగ్ ద వాదిస్తాం బ్యాటిల్ మాతాజీ. అండ్ లూజింగ్ ద వార్ అన్నమాట. బ్యాటిల్స్ అంటే ఏంటి అంటే చిన్న చిన్న యుద్ధాలు అనమాట. వార్ అంటే ఏంటి అంటే పెద్ద యుద్ధం అనమాట. మనం ఏం చేస్తామంటే చిన్న చిన్నవి గెలవాలనుకుంటున్నాం, పెద్ద యుద్ధాన్ని మాత్రం ఓడిపోతున్నాం. సో మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను వాదన చేశాను, లేకపోతే నేను తగ్గినట్టు అనుకుంటాం. బట్ ఆ 10 సెకండ్స్ మనం గ్యాప్ ఇచ్చామనుకోండి, నేను తగ్గినా పర్లా, నేను భగవంతుని దాసురాలి, నేను నన్నేదో ప్రూవ్ చేసుకోవడం కాదు ఇంపార్టెంట్, నాకు ఇంపార్టెంట్ ఈ సిచ్యువేషన్ పెద్దది, ఈ గొడవ పెద్దదవ్వకుండా ఇది శాంతియుతంగా సమసిపోవాలి. దానికోసం నేను కామ్గా ఉండడానికి భగవన్నామాన్ని షెల్టర్ తీసుకుంటాను. ఈ విషయంలో కూడా నాలో పరివర్తన వచ్చింది మాతాజీ. ఈ విషయంలో Excellent, మాతాజీ. ఇది చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ మాతాజీ. యాక్చువల్గా మనకి మన అహం దెబ్బతిన్నప్పుడు మనం ఆగమన్నమాట, వెంటనే ఆన్సర్ ఇవ్వాలి అని అనుకుంటాం. కానీ అలా మనం ఆగగలుగుతున్నామంటే మాత్రం ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ట్రాన్స్ఫర్మేషన్ మాతాజీ. మాతాజీ ఇంకొక అనుభవం మాతాజీ. చెప్పండి. మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పూజలే దేవుడి కార్యాలే కావచ్చు, అక్కడ కూడా జపం చెప్పుకుంటా సపోజ్ ఇప్పుడు సత్యనారాయణ స్వామి పూజ ఉందనుకోండి మాతాజీ, అది చూస్తూ వింటూ మనసులో జపం హరే కృష్ణ మంత్రం చెప్పుకుంటా ఉంటాము, ఎవరితోనా పోయినా మాట్లాడినా. కానీ మాతాజీ నిన్న నేను అలాగే అనుకొని వెళ్ళాను మాతాజీ, జపమాల మర్చిపోయి వెళ్ళాను అనమాట, ఈ బ్యాగు అది. మామూలుగా అయితే ఎక్కడికి వెళ్ళినా ఇది దగ్గర ఉందంటే టక్కని గుర్తు వచ్చేస్తుంది మాతాజీ. మనం జపం చేసేది మర్చిపోయినాము లోపల, ఈ వీటిల్లో మాటలు ఇవి వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను అనే విషయం అర్థమైంది మాతాజీ. అదే జపమాల మన దగ్గర ఉండింది అనుకోండి మాతాజీ, ఎప్పుడు కూడా ఇన్ కేసు మెళ్ళలో పెట్టుకొని చేతిలో పెట్టుకొని వెంట తీసుకెళ్ళామంటే టక్కని గుర్తు వచ్చేస్తుంది మాతాజీ. మనము వీటిల్లో ఈ మాయకు లోబడి ఈ మాటలు వాళ్ళని చూడడము, వాళ్ళు ఏం వేసుకున్నారు, వీళ్ళు ఎలా చేశారు, ఇలాంటివి పైన చేస్తాం కానీ జపం చేయాలని గుర్తు రావడం మాత. నిన్నంతా అలాగే జరిగింది మాతాజీ, మర్చిపోయి ఎక్కడికెళ్ళా తీసుకెళ్తాను నేను,
నిన్న ఉమ్, పైన పెట్టేసి తొందరలో వెళ్ళిపోయాను, లేట్ అయిపోయింది అని. అక్కడ అసలు ఆ, గు- గుర్తే రాలేదు మాతాజీ. ఉమ్, అదే హరినామం చెప్పుకోవాలి కదా అనేసి. ఇది కూడా ఉమ్, మాతాజీ గమనించాను ఉమ్, నేను చాలా సార్లు. మాల బ్యాగు మన చేతిలో ఉండిందంటే ఉమ్, కృష్ణ మన దగ్గర ఉండి మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. నువ్వు మర్చిపోతున్నావు, నన్ను మా ఉమ్, జపం చేసుకో, మంత్రం చెప్పు అనేసి. అది ఉమ్. కూడా అలా అనుభవం అయింది మాతాజీ నాకు. అది వెరీ చెప్ప నైస్ మాతాజీ, గుడ్. ఎక్కడైతే మనకి ఇట్లా భౌతికంగా మనసు లాగేస్తుంది అనే విషయాల దగ్గర మాత్రం భగవంతుని శరణు ఇలా తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. నైస్, వెరీ గుడ్ మాతాజీ. ఉమ్, ఇంకొక మాట కూడా చెప్పారు కళావతి మాతాజీ. అక్కర్లేని విషయాలు అనేవి కూడా మాట్లాడటం తగ్గించేసేసాను మాతాజీ, అసలు ఇప్పుడు వాటి జోలికి వెళ్ళట్లేదు అని అన్నారు. See, ఎప్పుడైనా కానీ ఈ నోటితో మనం ఓకే, మన దైనందిన జీవితం సాగడానికి మనం కొన్ని విషయాలు మాట్లాడాలి, కొన్ని చర్చించుకోవాలి, దట్ ఈస్ ఫైన్. బట్ అక్కర్లేని విషయాలు ఏంటి అంటే మన భౌతిక జీవితానికి, మన ఆధ్యాత్మిక జీవితానికి దేనికి ఉపయోగపడని ఉంటాయి కొన్ని, రైట్? తెలుసు మనందరికి గాసిప్స్ కానీ, క్రిటిసిజం కానీ, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడటం కానీ, అవి మన మటీరియల్ లైఫ్ సాగడానికి పనికిరావు, మన ఆధ్యాత్మిక జీవితం ముందుకెళ్ళడానికి అసలే పనికిరావు. అట్లాంటి వాటిని మనం దూరం పెట్టాము అంటే ఏమవుతుంది అంటే మన నాలుకకు శక్తి వస్తుంది, డియర్ డివోటీస్. హరినామం చెప్పే కొద్దీ శక్తి వస్తుంది. కానీ ఆ నోటితో మనం ఇతరుల గురించి మనం చెడు విషయాలు, లోపాలు ఎంచుతూ మాట్లాడామనుకోండి, ఆ నాలుకకు వచ్చిన ప్యూరిటీని మనం పోగొట్టుకుంటున్నాం. కానీ ఆ నాలుకని మనం చేస్ట్ వైఫ్ అంటే ఇప్పుడు ఒక పతివ్రత ఎలా ఉంటుంది చెప్పండి? తన భర్తనే ఫాలో అవుతూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ అవును మాతాజీ. మాతాజీ. సో ఇతరుల వాళ్ళ జోలికి వెళ్ళదు పతివ్రత. సిమిలర్లీ నాలుక కూడా పతివ్రత. ఎప్పుడు అంటే భగవంతుని యొక్క విషయాలు పట్టుకున్నంత కాలం అది పతివ్రతగా ఉంటుందన్నమాట. కానీ ఎప్పుడైతే అదే నాలుక ఇతరుల లోపాలు, ఇతరుల విషయాలు అనేవి మాట్లాడడం మొదలు పెడుతుందో తన యొక్క చేస్టిటీ, ఆ ప్యూరిటీని పోగొట్టుకుంటుంది, రైట్? సో నాలుకకి భర్త ఎవరు అంటే హరినామం, హరికథ, హరిని గ్లోరిఫై చేయడం అలా అన్నమాట. అది పట్టుకున్నంత కాలం చాలా ప్యూర్గా ఉంటుంది అనమాట. బట్ ఎప్పుడైతే అదే నాలుకతో ఇతర విషయాలు, నిందాకే అన్నాను, భౌతికంగా మన జీవనం కొనసాగడానికి కావాల్సిన చర్చ నాట్ అ బ్యాడ్ థింగ్. ఎప్పుడైనా కానీ డివోషనల్, నాన్ డివోషనల్, యాంటీ డివోషనల్ అంటారు. భక్తికి సంబంధించింది, భక్తికి సంబంధించకపోయినా మన జీవితానికి సంబంధించింది. ఇవి భక్తికి విరుద్ధం కావు, మన జీవితం ముందుకు జరగడానికి కావాల్సిన మాటలు. యాంటై డివోషనల్ అంటే భక్తికి విరుద్ధంగా ఉండే మాటలు. వీటిని ఎప్పుడు మనం ప్రోత్సహించకూడదు. డివోషనల్, నాన్ డివోషనల్ ఈజ్ ఆల్సో ఓకే. ఇప్పుడు భక్తి లేని వారితో మనం ఉన్నామనుకోండి, నేను జస్ట్ హరి గురించే మాట్లాడతాను అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారా? చూపించారు కదా. సో అసలు వారి జీవితంలో ఏం జరుగుతుంది అని తెలుసుకొని వారికి ఏ విధంగా నేను భగవంతుడి గురించి చెప్పొచ్చు అనే విషయాలు మాట్లాడాలి అన్నప్పుడు కొన్ని విషయాలు మనం చర్చించాల్సి ఉంటుంది. అవి ప్యూర్లీ స్పిరిచువల్ టాపిక్స్ అవ్వవు, ఆధ్యాత్మిక విషయాలు అవ్వవు. బట్ అది కూడా మనం ఎందుకు చేస్తున్నామంటే ఓకే, వీరి జీవితంలో కూడా ఇంత ప్రాబ్లం నడుస్తుంది, వీరికి ఏ విధంగా భక్తి నింపాలి అనే ఆలోచనతో చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ ఆల్సో ఓకే. ఓకేనా? సో ఎప్పుడు కూడా ప్యూరిటీ ఆఫ్ స్పీచ్ ని మెయింటైన్ చేయాలి మనం. అది ఎలా వస్తుంది అంటే హరినామం, భగవత్ ప్రసాదం, ఈ రెండు తీసుకుంటూ ఉంటే నాలుక కంట్రోల్లోకి వస్తుంటుంది. అట్ ద సేమ్ టైం మనం కూడా కొంచెం మన వైపు ప్రయత్నం పెట్టి అక్కర్లేని ఇట్లా గాసిపింగ్ కానీ, క్రిటిసిజం కానీ మాట్లాడకూడదు అని మనం కూడా ప్రయత్నం చేయాలి. మనకి చేత కాకపోతే భగవంతుని పైన ఆధారపడాలి, రైట్? సో ఇదొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సి. అండ్ ఇంకో పాయింట్ అన్నారు మాతాజీ, ఏ పని చేస్తున్నా కానీ కృష్ణనే తలుచుకొని చేస్తూ ఉన్నాను. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎందుకు అంటే మనం సడన్ గా భక్తిలోకి వచ్చాక మన దైనందిన జీవితం ఆగిపోతుందా చెప్పండి? ఆగదు కదా. మనం చేయాల్సిన కర్తవ్యాలు అనేవి మనం చేసుకుంటూనే ఉండాలి. దానితో పాటు భగవంతునికి మనం స్మరణకి సమయం కేటాయిస్తూ ఉండాలి. సో బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇంతకుముందు కూడా చెప్పాను మన క్లాసెస్ లో, మనం ఏదన్నా పని మొదలు పెట్టేటప్పుడు ఆ పని కంప్లీట్ అయ్యాక జస్ట్ ఒక 2-3 సెకండ్స్ పాజ్ తీసుకొని, కృష్ణ నేను ఇప్పుడు ఏదైతే చేయబోతున్నానో అది నీ ప్రీత్యార్థం చేయబోతున్నాను, దయచేసి నీ కృపనే నాకు ఇవ్వు. ఆ పని కంప్లీట్ అయ్యాక కృష్ణ గత అరగంటగా, గత 20 నిమిషాలుగా నేను ఏదైతే చేశానో అది నీ పాదాల దగ్గర అర్పిస్తున్నాను. తెలిసి తెలియక ఏమన్నా లోపాలు చేస్తుంటే క్షమించు. ఈ ఒక్క హ్యాబిట్ మనం
బిల్డ్ చేసుకోగలిగాం అనుకోండి, కృష్ణ స్మరణ మనకి ఆటోమేటిక్గా అయిపోతుంది డియర్ డివోటీస్. ఇది కష్టము, బిల్డ్ చేయడం కష్టం, కానీ ప్రయత్నపూర్వకంగా ఈ అలవాటుని మన జీవితంలో తీసుకురావాలి. కనీసం రోజులో ఒక టైం పెట్టుకొని గంటకొకసారి అయినా నేను నియమంగా గుర్తు చేసుకుంటాను, కృష్ణ గత గంటలో నేను ఏదైతే చేశానో అది నీ పాదాల దగ్గర అర్పిస్తున్నాను కృష్ణ. నెక్స్ట్ గంటలో అది ఏదైతే చేయబోతున్నానో అది నీ ప్లెజర్ కోసం చేసేలాగా నాకు కృపనివ్వు కృష్ణ అని మనం చేసామనుకోండి, కృష్ణ స్మరణ మనకి ఆటోమేటిక్ అవుతుంది. పొద్దున్న 2 గంటలు సాధన చేసి వదిలేసేసి మిగిలిన పనిలో పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలా పనులు చేస్తున్నా, మన పనుల్లో నిమగ్నం అయిపోతున్నా కూడా కృష్ణని మర్చిపోకుండా ఉండాలి అంటే, చేసే ముందు చేసిన తర్వాత భగవంతుని స్మరణతో జోడించామనుకోండి, యాక్టివిటీకి ముందు కృష్ణ స్మరణ, యాక్టివిటీ తర్వాత కృష్ణ స్మరణ మనం చేయగలిగితే ఏమవుతుంది అంటే, టోటల్ యాక్టివిటీ స్పిరిచువల్ యాక్టివిటీ అయిపోతుంది. అది భౌతికమైన క్రియ కాదు, ఇంకా అది కూడా ఆధ్యాత్మికమైన పని అయిపోతుంది అనమాట. రైట్, ఈ అలవాటుని బిల్డ్ చేయాలి కాన్షియస్గా, ప్రయత్నపూర్వకంగా మనం ఈ హ్యాబిట్ని బిల్డ్ చేసుకోవాలి. ఈ అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నేను కూడా స్ట్రగుల్ అవుతున్నాను చాలాసార్లు. కంటిన్యూస్గా చేసినట్లుంటుంది, ఒక్కోసారి కంప్లీట్గా మర్చిపోతాం అనమాట 2-3 గంటల పాటు. మళ్ళీ తర్వాత అయ్యో కృష్ణ అసలు నేను ఏం తలుచుకోలేదు నీ గురించి అని చెప్పి మళ్ళీ మనం కృష్ణ గత 2-3 గంటలుగా నేను ఏదైతే చేశానో అది నీ పాదాల దగ్గర అర్పిస్తున్నాను. ఈ అలవాటు చేసుకోవాలి మనం డియర్ డివోటీస్, అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏవి ఇష్టం అనేది బిల్డ్ అవ్వలేదు కాబట్టి ప్రతిదీ కూడా నియమం లాగే కనిపిస్తుంది. కానీ ఇందాక అన్నట్లు, మొదట్లో అనుకున్నట్టు, కొంతకాలం గడిచాక అది మనకి ఇష్టమైన స్థితికి వెళ్ళిపోతుంది. అప్పుడు కృష్ణని తలుచుకోకపోతే మనకి కష్టంగా ఉంటుంది అనమాట. రైట్, సో అందుకే భక్తి అంటే ఏది ఆపాల్సిన అవసరం లేదు, ఏ బాధ్యతల్ని ఆపాల్సిన అవసరం లేదు, కానీ ప్రతి కర్తవ్యం ముందు తర్వాత కృష్ణని తలుచుకొని ఆ యాక్టివిటీని భగవంతుని పాదాల దగ్గర సమర్పించాలి. రైట్, ఇంకొకటి నియమాల గురించి ఆల్రెడీ మాట్లాడారు. ఇంకొక పాయింట్ నేను ఈ మధ్య తెలుసుకున్నది ఏంటి అంటే, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక 2 or 3 పాయింట్స్ మీరు ఇవాళ జీవితంలో ఏమేం పనులు చేశారో ఒక్కసారి ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని తలుచుకొని, భగవంతుని యొక్క హస్తక్షేపం మీరు ఎక్కడ చూశారు అనేది తెలుసుకొని, ప్రతిరోజు కూడా ఒక పెన్ను పేపర్ పెట్టుకొని భగవంతుడికి ఒక థ్యాంక్ యూ నోట్ రాయండి. గ్రాటిట్యూడ్ నోట్ అంటారు అనమాట. నేను అది రాయడం మొదలు పెట్టాను, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. అంటే కృష్ణకి థ్యాంక్ యూ చెప్పడం, ఇట్ ఈస్ లైక్ రైటింగ్ అ లెటర్ టు కృష్ణ. భగవంతునికి మనం లేఖ రాయడం అనమాట. థ్యాంక్ యూ కృష్ణ, ఇవాళ ఈ పరిస్థితుల్లో నేను ఉన్నాను, అయితే ఈ పరిస్థితుల్లో ఒకప్పుడు చాలా దారుణంగా బిహేవ్ చేసేదాన్ని నేను, కానీ ఇవాళ నీ కృప వల్ల ఈ పరిస్థితి చాలా శాంతియుతంగా వెళ్ళేలాగా నేను మాట్లాడగలిగాను, నేను నా ప్రవర్తనని పెట్టగలిగాను, ఇది నీ కృప వల్లే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ, ఈ కృపని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని రాయడం మొదలు పెట్టామనుకోండి, ఆలోచించండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత ప్రతి సిచ్యువేషన్ లో కూడా కృష్ణ హ్యాండ్ ని చూడడం మనకు అలవాటైపోతుందా లేదా ఇలా రాస్తూ ఉంటే? జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి ఆలోచించండి. సో మనం ఫస్ట్ రాత్రిపూట ఏ సిచ్యువేషన్స్ లో నేను బెటర్ గా బిహేవ్ చేశాను అనే విషయాలు రాస్తున్నాం, కానీ కొంతకాలంకి అయ్యేసరికి ఏమైతుందో తెలుసా, నైట్ టైం రాసేటప్పుడు మాత్రమే కాదు, ప్రతి సిచ్యువేషన్ లో కూడా కృష్ణ గుర్తొస్తూ ఉంటారనమాట. ఈ సిచ్యువేషన్ లో ఇలా జరిగిందంటే కృష్ణ యొక్క హస్తక్షేపం లేకుండా ఎలా జరిగింది అని మనం ఆ సిచ్యువేషన్ లోనే ఆలోచిస్తున్నామంటే స్మరణ న్యాచురల్ అయిపోతుందా లేదా? ఆలోచించండి. ఎస్ నో? ఇది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మాతాజీ. ఓకే, ఏం చెప్తున్నాను అంటే, నైట్ టైం మీరు పడుకునే ముందు ఒక్కసారి మీ రోజంతా ఎలా గడిచిందో ఆలోచించి, రోజులో మనకి కోపం మన దినచర్యన మాతాజీ, మన దినచర్యలో మనం ఏం చేసాము అనేది అంతే మాతాజీ. అంటే ఇవాళ మనం కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటాం, కొందరు వ్యక్తుల్ని కలిసి ఉంటాం, కొన్ని పరిస్థితులని మనం ఫేస్ చేస్తుంటాము. అయితే అటువంటి పరిస్థితుల్లో ఒకప్పుడు నా బిహేవియర్ ఎలా ఉంది, ఇప్పుడు నా ప్రవర్తన ఎలా ఉంది, ఇప్పుడు నా ప్రవర్తన మారడానికి భగవంతుని కృప తోడైంది అని తెలుసుకొని ఆ సిచ్యువేషన్ గురించి కృష్ణకి చెప్తూ, థ్యాంక్ యూ కృష్ణ, నేను ఈ విధంగా బిహేవ్ చేశాను అంటే నీ కృప వల్లనే, నీ నామం వల్లనే నేను చేయగలిగాను, థ్యాంక్ యూ అని ఒక థ్యాంక్ యూ నోట్ రాయండి.
ఓకే. సింపుల్ ఇది. అంటే మనం పెద్ద పెద్ద విషయాలేం రాయక్కర్లేదు. చిన్న చిన్న విషయాలే. చిన్న చిన్న విషయాలే. ఇవాళ మనం వంట చేసాము. సరిగ్గా వంట కుదరలేదు. ఒకప్పుడు మనం వంట కుదరలేదనుకోండి చాలా బాధపడేవాళ్ళం. అరే! అలానే చేశాను, ఇలానే చేశాను, ఇలానే చేశాను, అలానే చేశాను. అయినా కుదరలేదు. ఎందుకు కుదరలేదు? ఎందుకు కుదరలేదు? అని చెప్పి చాలా మదన పడేవాళ్ళం. బట్ ఇవాళ మనం సరే కృష్ణ ఇష్టము. నా ప్రయత్నమైతే నేను చేశాను. నేనేమన్నా లోపం చేస్తే నేను మార్చుకుంటాను. బట్ నా మాక్సిమం నేను చేశా కూడా కుదరలేదు అంటే మేబీ కృష్ణ ఇవాళ ఇలానే రావాలనుకున్నారేమో అని ఆ విషయాన్ని వదిలేస్తే మీకు మనసులో యాంగ్జైటీ తగ్గిందా లేదా చెప్పండి? తగ్గుతుంది మాతాజీ. కరెక్టే తగ్గుతుంది. మాతాజీ. సో, నైట్ టైమ్ మీరు కూర్చొని ఆలోచించినప్పుడు, కృష్ణ ఇవాళ నేను ఈ వంటకం చేశాను. అయినా సరిగ్గా కుదరలేదు. బట్ ఒకప్పుడు నేను చాలా మదన పడేదాన్ని. అయ్యో! వాళ్ళకి నచ్చలేదే, వీళ్ళకి నచ్చలేదే, వాళ్ళు బాలేదన్నారే, వీళ్ళు బాలేదన్నారే అని నేను చాలా ఇదయ్యేదాన్ని. ఇవాళ నాకెలా అనిపించిందంటే, నువ్విలా కావాలనుకున్నావు, ఇలా జరిగింది. నీ ప్లాన్ ప్రకారమే గదా జరిగింది. సో, నేను ఇతరుల విషయాలు నేను పట్టించుకోలేదు కృష్ణ. థాంక్ యూ కృష్ణ నాలో ఆ మార్పు తీసుకొచ్చినందుకు అని మనం రాసామనుకోండి. ఇది పెద్ద విషయమా? చూడడం చాలా చిన్న కాదు మాతాజీ. విషయం. కానీ ఆ కరెక్టే విషయంలో మాతాజీ. గూడా భగవంతుని యొక్క కృపని మనం చూస్తున్నాం గదా! భగవంతుని యొక్క హస్తక్షేపాన్ని చూస్తూ మనలో వచ్చే పరివర్తనని తెలుసుకొని మనం కృష్ణకి నోట్ రాస్తున్నాం కదా! లెటర్ రాస్తున్నాం కదా! చాలా అద్భుతంగా ఉంటదనమాట. స్టార్ట్ చేయండి. వీలైనంత ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు అర్థమైతది. ఎంత భగవంతుడు మన జీవితంలో ప్రభావం చూపిస్తున్నారనేది మనకు అర్థమైతది. ఓకేనా? ఓకే మా ఓకే మాతాజీ. యెస్. యెస్. సందీప్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అది మీరు చెప్పారు కదా, అదే ద్వేషం, అదే ఎవరి మీద కోపం వస్తుంది అని చెప్పారు కదా మాతాజీ. హ్మ్. హ్మ్. అంటే మన పట్ల ఎవరన్నా కొంచెం కఠినంగా ప్రవర్తిస్తే అప్పుడు మనము భగవంతుని అంశాలు, అందరూ భగవంతుని అంశాలు అయినప్పుడు వాళ్ళు ఏదో రకంగా ఎగ్జాక్ట్‌లీ. మనల్ని బాధపెడుతున్నారంటే ఏదో ఉంటుంది కదా అని మనం ఎగ్జాక్ట్‌లీ. అనుకుంటే చాలా వరకు రిలీఫ్ ఉంటుంది మాతాజీ. ఎగ్జాక్ట్‌లీ. అవును. ఎప్పుడు కూడా సీ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం నాటిన విత్తకే చెట్టు మనం చూస్తాం. నేను ఆహ్, వేప చెట్టు విత్తనం నాటి మామిడి చెట్టు రావాలి అంటే వస్తదా? రాదు. రాదు మాతాజీ. సిమిలర్‌లీ నేనేదైతే కర్మ చేశానో దాని ప్రతిఫలమే చుట్టూ ఉన్న వ్యక్తుల రూపంలో అనుభవిస్తున్నాను. మనం నిజంగా తెలివైన వ్యక్తులమంటే ఏమని తెలుసుకోవాలి అంటే, ఇది ఒకప్పుడు నేను చేసిందే భగవంతుడు వీరి రూపంలో నాకిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ అవును. వారినేదో నిందించి, వారిపైన ఏదో ద్వేషం పెట్టుకొని, పగని పెట్టుకుంటే, మళ్ళీ నేను ఇంకొక కొత్త కర్మని నేను క్రియేట్ చేసుకుంటున్నాను. కృష్ణ నేను చేసిన దానికే వీరి రూపంలో నేను కర్మని అనుభవిస్తున్నాను అని అనుకున్నప్పుడు, ఆ వ్యక్తి పైన మనకి గ్రడ్జ్ ఉండదు. మనం చేసిందే మనం అనుభవిస్తున్నాం అంతే. ఆ వ్యక్తి పైన మనకి కోపం, చాలా ద్వేషం చాలా ఉండదు. రిలీఫ్ ఉంటుంది మాతాజీ. చాలా చాలా రిలీఫ్ రిలీఫ్ ఉంటుంది. ఉంటది. ఎగ్జాక్ట్‌లీ. ట్రూ ప్రభుజీ. వెరీ నైస్. ఇంకొకటి, ఇంకా వేరే వాళ్ళ గురించి మాట్లాడడానికి కూడా, అంటే ఒకవేళ మాట్లాడినా కూడా అరే మనం ఎందుకు తప్పు చేస్తున్నాం వేరే వాళ్ళ గురించి, అందరు యెస్. భగవంతుని అంశాలే కదా, భగవంతుని తెలుస్తుంది కదా అని ఒక ఎగ్జాక్ట్‌లీ. రియలైజేషన్ వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. ఉమ్. యెస్ ప్రభుజీ. ఇవన్నీ మైండ్ అదే లెవెల్‌లో తీసుకొచ్చే మార్పులు ప్రభుజీ. మనం నార్మల్‌గా ఇవి చేయలేము. భగవంతుని గురించి తెలుసుకునే కొద్దే ఇట్లా చేయగలుగుతాం. మైండ్ అదుపులోకొస్తున్నట్లు ఇట్లా మనం బిహేవ్ చేస్తున్నప్పుడు. మైండ్‌కి అదే ఎప్పుడు లోపాలు చూపడమే అలవాటనమాట. కానీ ఇది అవును. నేను చేస్తున్నదే కదా వారిస్తున్నారు అని అనుకుంటే, అవును. ఆ వ్యక్తి పైన మనకి ద్వేషం కలగదు. వాళ్ళు కూడా అవును. భగవంతుని అంశలే. కృష్ణ అనుగ్రహం లేకుండా, కృష్ణ కృప లేకుండా గడ్డిపోచ కూడా కదలదు. వీళ్ళు ఇలా నన్ను మాటలు అనేలాంటి సిట్యుయేషన్‌లో నేనున్నాను అంటే, ఫైన్ ఒకప్పుడు నేను కూడా ఇలా చేశానేమో, అందుకే ప్రతిఫలంగా నేను అనుభవిస్తున్నానేమో అని అనుకోవడం. అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ మరీ ఇబ్బంది పెడితే తిరిగి మనం సమాధానం చెప్పడంలో తప్పులేదు. అంటే దానర్థం ఏది చేసినా నేనంతా సరెండర్ అయిపోయి ఉంటాను అని కాదు. ఓకే. దట్స్ ఓకే. కోపంలో ఎవరైనా ఏదన్నా అన్నా కూడా ఇట్స్ ఓకే. వారి మైండ్ కూడా కంట్రోల్‌లో లేదు. నేను చేసుకున్నదే నేనిలా తిరిగి అనుభవిస్తాను. ఇట్లా అనుకున్నప్పుడు ఏమైద్ది అంటే, పక్కన వ్యక్తి పైన మనకి కోపం కన్నా కూడా దయ కలిగిద్దనమాట. రైట్? Yes, Yes. యెస్. వెరీ ఇంకొకటి నైస్ మాతాజీ, పాయింట్. చెప్పండి. ఇం- ఇంకొకటి ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు అంటే అనిపిస్తుంది లోన్లీనెస్ అని అట్లా అనిపిస్తుంది మాతాజీ. కానీ అరే భగవంతుడే మన దగ్గర ఉన్నప్పుడు ఎందుకు అట్లా ఫీల్ కావాలని, కాకపోతే అది ఫీలింగ్ అనేది ఎక్కువసేపు ఉండట్లేదు మాతాజీ. ఉండదు. అది యెస్. పోతూ ప్రభుజీ. ఉంటుంది. మనం ఇవన్నీ అలవాటు మెల్లమెల్లగా బిల్డ్ చేసుకోవాలి ప్రభు. అందుకే ఈ సాధన ఇవన్నీ కూడా ఇందాక కూడా అన్నాను కదా! ప్రతి అరగంటకి, 15 నిమిషాలకి భగవంతుని గుర్తు చేసుకుంటూ ఉండండి అనడం అనేది ఇవన్నీ ఎందుకు అంటే
ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఓకే నేనే ఒంటరిగా లేను కదా, కృష్ణ ఉన్నారు, కృష్ణకి అర్పిస్తున్నాను, కృష్ణ నాతోనే ఉన్నారు అనే భావన మనకి కలగాలి ఎప్పుడు కూడా. అప్పుడే మనం ఆ, ధైర్యంగా ఉంటాం అనమాట ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా. సో మనం ఇవన్నీ చేసేవి ఎందుకు అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా కృష్ణ స్మరణ అనేది మనకు ఉండేలాగా. రైట్ ప్రభుజీ, దట్స్ ఫైన్ ప్రభు. మీకు అట్లా హరే కృష్ణ. లోన్లీనెస్ అనిపిస్తుందంటే ఇమీడియట్ గా భగవంతుని చిత్రపటం ముందు వచ్చేయండి, భగవంతునికి మీ మనసులో నడిచేవన్నీ కూడా చెప్పండి, ఆయన రెడీగా ఉన్నారు వినడానికి. రైట్, మనమే వెళ్ళట్లేదు. ఆయన సుహృదం అని చెప్పారు కదా, నేను మీకు బెస్ట్ ఫ్రెండ్ని అని అన్నారు అనమాట. సో మనం ఏంది అంటే ఏ వాట్సాప్ లోనో ఫేస్బుక్ లోనో ఫ్రెండ్ రిక్వెస్ట్లు వచ్చిన వాళ్ళకి మనం షేర్ చేసుకోవాలనుకుంటాం, కానీ కృష్ణ మాత్రం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తావు నువ్వు నా దగ్గరికి, ఎప్పుడు చెప్తావు నీ మనసులో నడిచేదంతా, ఎప్పుడు మాట్లాడతావు నా దగ్గరకు వచ్చి, నేను నీకు తోడు ఉన్నాను కదా, నీ పక్కన చెయ్యేసి నేను నీతో మాట్లాడడానికి, నువ్వు కష్టకాలంలో నీకు మంచి గైడెన్స్ ఇవ్వడానికి నేను ఉన్నాను కదా అని కృష్ణ ఎదురు చూస్తూ ఉన్నారనమాట. బట్ మనమే ఆయన షెల్టర్ తీసుకోవట్లేదు. మనం వెళ్ళిపోయామనుకోండి, మనకు కష్టం కలిగిన, బాధ కలిగిన, ఆనందం కలిగిన, ఏదొచ్చినా కృష్ణ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాము. కృష్ణ ప్లీజ్ నువ్వు నాతో ఉండు కృష్ణ, నాకు ఇప్పుడు చాలా కష్టంగా ఉంది, నాకు ఇలా ఉంది అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. ఖచ్చితంగా ఉంటారు కృష్ణ. ఆయన ఏమి నేను పలానా డివోటీతో ఉన్నాను, నేను ఇప్పుడు నీతో ఉండలేను, నేను బిజీగా ఉన్నాను అనే వ్యక్తి కాదన్నమాట. ఆయన ఎంతమంది డివోటీస్తో కావాలో అంతమందితో ఆయన విస్తారం చెంది ఆయన ఉంటారు అనమాట. ప్రొవైడెడ్ మనం వెళ్ళాలి కృష్ణ దగ్గరికి. రైట్, 24/7 అందుబాటులో ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు. యా 24/7 అందుబాటులో ఉంటారు. అర్ధరాత్రి 2 అయింది అన్నప్పుడు ఏంటి నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు సందీప్ ప్రభు అని ఏమన్నారు అనమాట కృష్ణ. ఎప్పుడైనా రా, సంతోషంగా నువ్వు నా దగ్గరకు వస్తాను అంటే నీ దగ్గర కూర్చొని ఇట్లా చేతులు పెట్టుకొని వినడం. కొన్ని ఫొటోస్ ఉంటాయి అనమాట, ఎదురుగా డివోటీస్ ఉంటే ఇట్లా పెట్టుకొని వింటా ఉంటారనమాట కృష్ణ వాళ్ళ మొరని. సో కృష్ణ మనతో కూడా అలానే ప్రతిస్పందిస్తున్నారు అని మనం భావించామనుకోండి, చాలా అద్భుతంగా ఉంటది. మనం డిప్రెషన్ లోకి వెళ్ళే సిచ్యువేషన్ లో కూడా ఎలివేట్ అవుతాం అనమాట. అది ఆ, ఆ, కృష్ణకి ఉన్న మ్యాజిక్, జగత్తుకి ఉన్న లోపం అనమాట. రైట్, అప్పుడప్పుడు అనిపిస్తుంది కష్టాలు కూడా మంచిగా అనిపిస్తుంది. కృష్ణుడి దగ్గర అవుతున్నాం కదా. ఎస్ ప్రభుజీ, కృష్ణకి దగ్గర అయ్యే ప్రతిదీ కూడా మంచిదే ప్రభుజీ. మనకి ఇప్పటికిప్పుడు ఆలోచించి ఇది నాకు చాలా బాధ కలిగిస్తుంది, చేదు విషయం అనుకుంటాం, కానీ ఏ విషయమైనా కృష్ణకి దగ్గర చేసేది మంచి విషయమే. కరెక్టే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. మాతాజీ ఇంత చెప్పండి. సులభంగా అందుబాటులో ఉన్నా కూడా మనం చేరుకోకుండా ఉన్నాం మాతాజీ, ఈ ఎగ్జాక్ట్లీ, మాయ లోకంలో పడి. ఎగ్జాక్ట్లీ. అసలు ఎంత చిన్న మన భక్తి చూపించిన కృష్ణుడు మన దగ్గరికి వచ్చేందుకు రెడీగా ఉన్నాడు, కానీ మనమే ఆ ప్రయత్నాలు చేయటం లేదు మాతాజీ. ఎగ్జాక్ట్లీ, ఎస్ మాతాజీ. రైట్, సమయాన్ని, ఫోన్కి ఇచ్చే సమయాన్ని పక్కన పెట్టి కృష్ణతో మాట్లాడడానికి, కృష్ణ దగ్గర కూర్చొని 16 మాలలు అయిపోయాయి అయినా నా మనసు అంతా కుదుటపడలేదు. సో కృష్ణ దగ్గర కూర్చొని ఎదురుగా కృష్ణ ఫోటో పెట్టుకోండి, కూర్చోండి, జపం చేస్తూ మీ మనసులో ఉన్నదంతా కూడా కృష్ణకి వెల్లడించండి, చెప్పండి. తర్వాత ఎంత రిలాక్స్ వస్తుందంటే, ఎంత రిలాక్స్ ఫీలింగ్ కలిగిద్దంటే, కృష్ణ విన్నారు, నాకు ఒకరు తోడున్నారు, కృష్ణ చూసుకుంటారు అనే ధైర్యం అనేది మనకు వచ్చేస్తుంది. చాలా సార్లు ఏంటి అంటే మనకి ఆ ధైర్యం ఇచ్చే వ్యక్తి కనిపించారు, కృష్ణ ఇస్తే. అటువంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనం బయట వాళ్ళకి అందరికి చెప్పడానికే ఎక్కువగా ఎక్కువ మొగ్గు వెంటనే చూపుతాం. వెళ్ళిపోతాం. కరెక్ట్, కరెక్ట్ మాతాజీ, అది కృష్ణకి చెప్పుకుంటే అసలు ఏమి ఉండదు. కరెక్ట్. ఎస్ మాతాజీ. ఒక్కొక్కసారి అయితే మాతాజీ రాయండి, దండవత్ మాతాజీ. రాయండి డియర్ కృష్ణ అని చెప్పి ఒక లేఖ రాయండి. కృష్ణ నా మనసులో ఇలా జరుగుతుంది కృష్ణ, ఇలాంటి సిచ్యువేషన్స్ నన్ను బాగా కదిపివేస్తున్నాయి కృష్ణ, నాకు వీటి నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు కృష్ణ, మీరే కృపనివ్వాలి, మీరే దీని నుండి నన్ను బయటకు వచ్చేలాగా చేయాలి అని చెప్పి రాసి భగవంతుని పాదాల దగ్గర పెట్టండి ఆ లెటర్. రైట్, కృష్ణ ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తారు, డివోషన్తో ఇస్తారు. రైట్, ఈ ఫీలింగ్ ని కూడా కృష్ణ తీసుకుంటారు డియర్ డివోటీస్. మనకి ఏది చేస్తే ఊరట కలుగుతుందో దాన్ని చేయండి. ఓకే, చాలాసార్లు మనకి రాస్తే ఏమైంది అంటే ఆ ఫీలింగ్స్ అన్ని కూడా బయటపడిపోతాయి, రిలాక్స్ అయిపోతాం అనమాట. సో ఇట్లా కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. ఓకే, లేదా జపం చేస్తూ భగవంతుని ముందు కూర్చొని ఒక మాల జపం చేస్తూ కృష్ణకి వెల్లడించండి మీ మనసులో నడిచేవన్నీ, చాలా రిలాక్స్ అవుతారు, లైట్ అయిపోతుంది అనమాట. చాలాసార్లు మనం సోషల్ మీడియాకి వాటికి వీటికి వెళ్ళిపోతాం, డిస్ట్రాక్ట్ అయిపోతాం. ఒక 10 నిమిషాలు చూద్దాం అనుకొని అది ఏ 2 గంటలు 3 గంటలకు వెళ్ళిపోతుంది, మనకి తెలియకుండానే సమయం అంతా కోల్పోతాం. కానీ ప్రతి సిచ్యువేషన్ని కూడా కృష్ణ కనెక్ట్ చేసేలాగా మనం ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే భగవంతుడు చాలా సంతోషిస్తారు. నువ్వు నా దగ్గరకు వస్తున్నావు కదా ఇట్లాంటి పరిస్థితుల్లో,
సో ఓకే, మేబీ పరిస్థితిని బాగు చేయలేకపోయినా కూడా పరిస్థితిని తట్టుకొని నిలబడగలిగే శక్తిని, టాలరెన్స్ని ఇవ్వచ్చు, ఎదిరించగలిగే శక్తిని ఇవ్వచ్చు, మార్చగలిగే శక్తిని, బుద్ధిని ఇవ్వచ్చు. ఏదైనా చేయొచ్చు కృష్ణ. జస్ట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ కృష్ణ. రైట్? చెప్పండి ప్రభు. మాతాజీ దండవత్ ప్రణం మాతాజీ. దండవత్ ప్రణం ప్రభుజీ. చిన్న అంటే ఒక అడ్వైస్ కావాలి. ఉమ్. ఇప్పుడు నేను ఆల్రెడీ హెచ్ఎంగా చేరాను మాతాజీ. అర్థం కాల, కట్ అయింది వాయిస్. మాతాజీ వాయిస్ మధ్యలో బ్రేక్ అయింది ప్రభు, మళ్ళీ రిపీట్ చేయండి. ఇప్పుడు వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది. నేను ఆల్రెడీ ఒక హెడ్ మాస్టర్ గా చేసి రిటైర్ అయిపోయాను ఈ మధ్యనని. ఓకే. నిత్యము సాధన చేస్తుంటాను మాతాజీ. ఉమ్. సాధన చేస్తుంటాను ఉదయం 4 నుంచి రాత్రి 10 వరకు. అయితే రైట్ గా చెప్పాలంటే ఈ సమయంలో వర్ణాశ్రమంలో 3వ స్థానంకి వెళ్ళాలి. అయితే కొన్ని ఫ్యామిలీ పరంగా ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్థాయి తీసుకోలేకపోతున్నాం. అయితే మా రిలేషన్ లో ఒక అమ్మాయి ఏంటంటే మ్యారేజ్ అయ్యి 15 years అయింది. 2 అబ్బాయిలు మిలిటరీ వారికి ఇచ్చారు. ఆమె చాలా క్యారెక్టర్ పరంగా అన్ని పరంగా బిఎస్సి బీడీ చదువుకొని చాలా బాగానే ఉంటది. కానీ ఆ అబ్బాయి చాడిస్తూ ఎప్పుడు నిత్యం కొడుతూ 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 ఉంటాడు. ఈ మధ్యన చాలా బాగా కొట్టేశాడు. ఆమె కన్నవారింటికి వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారంటే నేను పెద్దవాడినని నాకు తెలిసిన కొన్ని అడ్వైస్కి వస్తారు. ఇప్పుడు ఈమెకి నేను రైట్ అడ్వైజ్ ఇస్తే ఆ అబ్బాయికి పోలీస్ స్టేషన్ లో మూసేసి చాలా వరకు ఎందుకు చేస్తారు. ఇప్పుడు ఇలాంటి సలహా నేను ఇప్పుడు ఇవ్వచ్చా లేదా అంటే, నేను ఒక 15-20 రోజుల నుంచి నేను ఎలాగా పోస్ట్ పోన్ చేసుకొని వస్తున్నాను. అయితే వాళ్ళకి మధ్యవర్తిగా చేసి వాళ్ళు సెటరైట్ చేయడానికి అబ్బాయి అవుట్ సైడ్ రైట్కి లేడు, దీన్ని విడిచిపెట్టాడంటే ఉన్నాడు. అయితే ఇలాంటప్పుడు ఈ అమ్మాయి పక్షాన మనం రైట్ గా చేరి సరైన సలహా ఇస్తే ఆయనకి శిక్ష పడుతుంది, ఎన్నో అవుతుంది, పనిష్మెంట్స్ వస్తాయి. అయితే ఈ సమయంలో మనం ఇవ్వచ్చా? మన దీక్ష ఇవన్నీ తీసుకొని ఇవన్నీ చేస్తూ సాధన చేస్తూ ఇవన్నీ ఇస్తే మనకి కర్మ వస్తుంది కాబట్టి ఇలా ఇవ్వచ్చా లేదని నేను 10-15 రోజుల నుంచి ఆలోచనలో ఉన్నాను మాతాజీ. ఇట్లాంటి వాటికి మనం కొంచెం సీనియర్ డివోటీస్ సజెషన్స్ కూడా తీసుకోవాలి ప్రభు. అంటే జస్ట్ మనం 2 విషయాలు తెలుసుకొని మాట్లాడలేము, ఏది జడ్జ్ చేయలేము, ఏ డెసిషన్ కి రాలేము. సో అసలు ఏంటి పరిస్థితి, ఏంటి, ఎప్పటి నుంచి ఇలా అవుతుంది, మొదటి నుంచి ఇలా ఉన్నారా, మధ్యలో మార్పు ఇలా వచ్చిందా, ఒకవేళ మధ్యలో వస్తే ఎందుకు ఇలాంటి మార్పు వచ్చింది, మన వైపు అమ్మాయి వైపు నుండి ఏమన్నా లోపం వల్ల అట్లా బిహేవ్ చేస్తున్నారా, ఇట్లా బోలెడన్ని విషయాలు కన్సిడర్ చేసుకొని ఒక డెసిషన్ కి రావాల్సి ఉంటుంది ప్రభుజీ. సో ఇద్దరు పిల్లల ఫ్యూచర్ ఏంటి అవి కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ ఆలోచించి ఒక డెసిషన్ కి రావాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సీనియర్ డివోటీస్ యొక్క హెల్ప్ తీసుకొని, కుదిరితే మీరు ఆ మాతాజీని సీనియర్ డివోటీస్ ని కూర్చోబెట్టి ఒక చిన్న కౌన్సిలింగ్ సెషన్ లాగా ఇప్పించి ఏంటి ఏం జరుగుతుంది తన జీవితంలో అనేది అన్ని వివరాలు చర్చించిన తర్వాత మీరు మళ్ళీ మీరు పర్సనల్ గా సీనియర్ డివోటీతో మాట్లాడి ఇది పరిస్థితి, ఇప్పుడు ఏం చేస్తే బెటర్ అనేది మీరు విడిగా మాట్లాడి ఆ ప్రభుజీ ఆర్ మాతాజీ యొక్క డెసిషన్ తీసుకొని మీరు ఈ మాతాజీకి గైడ్ చేస్తే బాగుంటుంది ప్రభుజీ. సో మనం ఇంత సింపుల్ గా చెప్పే విషయం అయితే కాదు ఇది, ఎందుకంటే ఇట్ అబౌట్ అ ఫ్యామిలీ కదా. ఒక ఫ్యామిలీ నిలిచి ఉండాలా, బ్రేక్ అవ్వాలా అనే విషయం కూడా దీనిపైన ఆధారపడి ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని ఇవ్వాల్సిన డెసిషన్ ప్రభుజీ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇట్లాంటి విషయాలు కరెక్ట్ గా డీల్ చేయగలిగే ఒక డివోటీని మీరు ఐడెంటిఫై చేసి వారితో మాట్లాడి, ఇట్లా మాకు తెలిసిన వాళ్ళు ఇలా ఉన్నారంటే మీకు కుదురుతుందా, చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అని వాళ్ళని అడిగి వాళ్ళు ఓకే అంటే ఈ మాతాజీని కూడా చెప్పి మీ ముగ్గురు కలిసి ఒక సెషన్ లో మీట్ అయ్యి ఏం జరుగుతుందో చెప్పాక ఆ మాతాజీని పంపించాక మీరిద్దరు డిస్కస్ చేయండి. ఓకే, ఈ డెసిషన్ తీస్తే మనకి ఏంటి బెనిఫిట్, ఏంటి నష్టము, ఈ డెసిషన్ వల్ల ఏంటి బెనిఫిట్, ఏంటి నష్టం అని మీరిద్దరు డిస్కస్ చేసుకొని ఫైనల్ గా ఆ ఆప్షన్స్ అనేవి ఆ మాతాజీకి ప్రెజెంట్ చేసి ఆ మాతాజీ ఏ విధంగా డిసైడ్ అయితే బెటర్ అవుతుంది అనేది మీరు అన్ని ప్రెజెంట్ చేశాక డెసిషన్ అనేది తనకి వదిలేయాలి. సో దీనికి కొంచెం టైం పడుతుంది ప్రభుజీ, అంత సింపుల్ గా మనం దిస్ అని చెప్పలేము మనం. నాకు చాలా తక్కువ తెలుసు ప్రభు. నేను అసలు ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఏ పొజిషన్ టు టాక్ ఆన్ దిస్ సబ్జెక్ట్స్, ఇట్లాంటి విషయాలు మాట్లాడే స్థితిలో కూడా నేను లేను. బట్ నాకు అనిపించింది మీకు చెప్తున్నాను. ఇలా తీసుకోవడం వల్ల ఏమైతుంది అంటే
ఒకళ్ళిద్దరు డివోటీస్ సజెషన్స్ తీసుకొని మీరు మాట్లాడి ఆ మాతాజీకి ఆప్షన్స్ ప్రెజెంట్ చేయండి. ఇది ఇలా చేస్తే ఇలా అవుతుందమ్మా, ఇలా చేస్తే ఇలా అవ్వచ్చు, ఇలా చేస్తే ఇలా అవ్వచ్చు, ఇప్పుడు నువ్వు దేనికి సిద్ధంగా ఉన్నావు అనేది నువ్వు ఆలోచించుకో అని మనం అలా ప్రెజెంట్ చేస్తేనే బెటర్ ప్రభుజీ. అదే అదే. అయితే ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ చేసి ఫస్ట్ ఆప్షన్ నువ్వు జీవితం అంటే ఈ పిల్లలు ఇది కాదని అనలేదు, ఇంతవరకు బాధపడ్డావు కాబట్టి నీకేంటంటే ఒకటి పూర్తిగా కృష్ణ చైతన్య కాముగా ఉండు, పర్లేదు, అవి చేసుకుంటే ఆ రోజే వస్తుంది, పర్వాలేదు. ఫస్ట్ ఆప్షన్. రెండో ఆప్షన్ అయితే నువ్వు తట్టుకోలేను అంటే పోలీస్ స్టేషన్లు ఇవన్నీ ఉన్నాయి, నీకు ఏది పాసిబిలిటీ చూసుకొని రైట్ గా నా దగ్గర అప్రూవ్ అవ్వని చెప్పాను మాకు. అది అంటే మనం అనేదానికన్నా వేరే సీనియర్ డివోటీస్ యొక్క సజెషన్స్ తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఫిజికల్ అబ్యూస్ జరుగుతున్నప్పుడు నువ్వు భరించు, కృష్ణ చూసుకుంటారు అని మనం యూజువల్ గా ఐడియా ఎవరు ఇవ్వరు డివోటీస్. పర్లేదులే, కొట్టే కొట్టించుకో, పర్లేదులే, ఏమవుతుంది, కొట్టారు అంతే కదా, అట్లా మనం మాట్లాడడానికి లేదు. మాటలు అన్నప్పుడు భరించు అంటాం కానీ ఫిజికల్ గా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు పర్లేదు అని యూజువల్ గా చెప్పరు. ఫిజికల్ అబ్యూస్ ని ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయకూడదు, రైట్? సో కాబట్టి మనం వేరే డివోటీస్ యొక్క సజెషన్ తీసుకొని అసలు వాట్ ఏంటి అనేది దానికి టైం పడుతుంది. 1-2 hours వాళ్ళు డిస్కస్ చేసి ఇది జరుగుతుంది అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు నీకు చెప్తారు ఎట్లా చేస్తే బాగుంటుంది. ఓకేనా ప్రభు? ఓకే మాత, ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. గిరిజా మాతాజీ మాట్లాడాక నేను ట్రై టు క్లోజ్ ద సెషన్. 7:30 అయిపోయింది. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, జపం చేస్తున్నప్పుడు మనస్సు ఎప్పుడు కూడా, ఈ విషయం నేను ఒక క్లాస్ లో విన్నాను, సమాబలీల ప్రభుజీ క్లాస్ లో విన్నాను, మనస్సు అనేది ఒక పక్షి. ఓకే, మనస్సు అనే పక్షికి ఎన్ని రెక్కలు ఉంటాయి చెప్పండి? 2 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలు ఉంటాయి. ఇటు సైడ్ 2 ఉంటాయి కదా. మనస్సు అనే పక్షికి 2 రెక్కలు ఉంటాయంట. ఏంటి అంటే గతంలో జరిగిన దాని గురించి బాధపడటము, ఇంకొకటి ఏంటి అంటే భవిష్యత్తు గురించి ఆందోళన, ఎలా జరిగిద్దో ఏమో, ఏమైద్దో ఏమో. సో మనస్సు అనే పక్షి ఎప్పుడు ఎలా ఎగురుతూ ఉంటది అంటే ఈ 2 రెక్కలతో ఎగురుతూ ఉంటదంట. గతము భవిష్యత్తు. కానీ మనస్సు ప్రెసెంట్ లో మాత్రం ఉండదు. ఇప్పుడు వర్తమానంలో మాత్రం మనస్సు ఎప్పుడు ఉండదు. మీరు జపం చేసుకున్నా చూడండి, ఇలానే జరుగుతూ ఉంటది. గతంలో జరిగిందైనా, భవిష్యత్తులో జరిగేదైనా, భవిష్యత్తులో జరిగేదైనా, ఈ 2 విషయాలే మనకి ఎక్కువ గుర్తొస్తుంటాయి మాతాజీ. కరెక్ట్ మాతాజీ. జపం చేసేటప్పుడు ఏం చేయాలి తెలుసా? దాన్ని జరిగిపోయినట్టు గుర్తొస్తుంటాయి, ఏం జరుగుతాయి అనేది గుర్తొస్తుంటాయి మాతాజీ. ప్రస్తుతాన్ని మాత్రం గుర్తుండదు. సో మనం ఏం చేయాలి సాధన ద్వారా అంటే ఆ పక్షికి ఉన్న 2 రెక్కల్ని కోసిపడేయాలి. సో మనస్సుని ప్రెసెంట్ వర్తమానంలో ఉంచాలి. సో మీరు జపం చేస్తున్నప్పుడు పాత విషయాలు గుర్తొస్తున్నా, ఫ్యూచర్ గురించి ఇలా అని ప్లానింగ్ చేస్తున్నా, ఎస్పెషల్లీ నాకైతే ప్లానింగ్ జరుగుతూ ఉంటుంది. పాత విషయాలు గుర్తు రావడం అది ఇది ఓకే, అది కూడా జరుగుతుంది, కానీ దానికన్నా ఎక్కువ ప్లానింగ్ ఎలా చేయాలి, ఇదెలా చేయాలి, అదెలా చేయాలి అని జరుగుతూ ఉంటుంది అన్నమాట. అది ఏం చెప్తుంది అంటే డూయర్షిప్ మెంటాలిటీ, నేనే చేసేదాన్ని, నేనే చేసేవాడిని అనే మెంటాలిటీ మనకు ఉంది కాబట్టి ఆ ప్లానింగ్ జరుగుతూ ఉంటుంది. బట్ నేను చేసేవాడిని కాదు, భగవంతుని ముందు నేను ఒక పనిముట్టుని అనే విషయం మనకు అర్థమైతే ఆ ప్లానింగ్ ఆగుతుంది. సో బేసిక్గా ఇవన్నీ నడుస్తుంటాయి కాబట్టి ఆ టైంలో ఏం చేయాలంటే నేను ఏది ఆలోచించను, నాకు ఏది వద్దు, జస్ట్ టర్న్ ఆఫ్ ద వరల్డ్ అండ్ టర్న్ ఆన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ కృష్ణ. ప్రపంచాన్ని ఆపేయాలి, కృష్ణ చైతన్యాన్ని ఆన్ చేయాలి. స్విచ్ మనం పోయి కట్టేస్తాం కదా, మంట వెలిగించాలి, అయిపోయాక కట్టేయాలి. సో తిప్పుతాం కదా 2 వైపులా. సిమిలర్లీ జపం చేసే సమయంలో నేను ఏ ప్లానింగ్ చేయను, ఐ జస్ట్ లిజన్ టు హోలీ నేమ్. భగవన్ నామాన్ని సిన్సియర్గా వింటున్నాం అనుకోండి, ఈ ప్లానింగ్, గతం గురించి ఆలోచన, ఫ్యూచర్ గురించి భయము, ఇవన్నీ ఆందోళన, ఇవన్నీ కూడా కట్ అయిపోతాయి. చాలా 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 ప్రశాంతంగా మనం భగవంతుని పైన ఫోకస్ చేయగలుగుతాం. నామాన్ని వినాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే ఆలోచన వస్తుంది. మళ్ళీ నామాన్ని వినాలి. కృష్ణకు ప్రే చేయాలి, కృష్ణ నాకు వద్దు, నాకు ఈ ఆలోచనలు వద్దు, నాకు ఈ ప్లానింగ్ వద్దు, నాకు ఇవేవి వద్దు, నేను మా నామం వినాలి. సో ఇలా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి.
చాలాసార్లు మనం కొట్టుకుపోతాం ఆలోచనల్లో, ఆ ప్రిపరేషన్లో కొట్టుకుపోతూ ఉంటాం అనమాట. చాలా ఒక్కోసారి 3-4 మాలలు అయిపోతాయి. ఓ అయిపోయాయి అప్పుడే ఎన్ని అని అనుకుంటాం. అంటే బేసిక్గా మనసు అక్కడ లేదు, వెళ్ళిపోయింది, గతానికో ఫ్యూచర్కో వెళ్ళిపోయింది అది. సో ఇట్లాంటివన్నీ కూడా మనం కాన్షియస్గా చేయాలి, ప్రయత్నపూర్వకంగా ఆపాలి, భగవంతుని పైన ఆధారపడాలి. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మరి ఇంకెవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ నోట్ మాత్రం వర్క్ అవుతుంది. ఎవరైతే చేయగలరో వాళ్ళు చేయండి. నైట్ టైం పడుకునే ముందు ఒక్క 2-3 విషయాలు, కృష్ణ ఏ పరిస్థితుల్లో మన వ్యవహారం బెటర్ అయింది అనేది చూసుకొని, కొంచెం బెటర్ అయినా పర్లేదు. అంటే ప్రహ్లాద్ మహారాజ్ లాగా బిహేవ్ చేయాలి అని చెప్పట్లేదు. కొంచెం, ఒకప్పుడు చాలా దారుణంగా బిహేవ్ చేసే నేను ఇవాళ ఒక్క మెట్టు ఎక్కి ఎదిగేలాగా నేను చేశాను. థ్యాంక్ యూ కృష్ణ, గుర్తించండి. లేదు మీకు ఇట్లాంటి పరిస్థితి ఏం రాలేదు, జస్ట్ మీ రోజంతా బాగానే జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ, ఇవాళ నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను జీవించగలిగాను, కేవలం నీ కృప వల్లే. అది నీకు ముందు రోజు బాగా తలనొప్పి ఉంది, పక్క రోజు తలనొప్పి తగ్గింది. థ్యాంక్ యూ కృష్ణ, నిన్న తలంతా భారం అనిపించింది, ఇవాళ నాకు తలనొప్పి తగ్గింది. థ్యాంక్ యూ కృష్ణ, నీ వల్లనే నేను ఇవాళ ఇలా బెటర్గా ఉండగలిగాను. లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు అని తెలిసింది, మీకు ఆ ఇబ్బంది ఇవ్వలేదు కృష్ణ. థ్యాంక్ యూ కృష్ణ, ప్రపంచం మొత్తం ఏదో ఒక కష్టంలో బాధపడుతూ ఉన్నారు, ఇవాళ నీ కృప వల్ల నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించగలిగాను. థ్యాంక్ యూ కృష్ణ. మనం చూడాలే కానీ 1,00,000 కనిపిస్తాయి డివోటీస్, 1,00,000 కనిపిస్తాయి. థ్యాంక్ యూ కృష్ణ, మాతాజీ నేను ఇవాళ ఈ పాయింట్ బయటికి వెళ్ళి ఎంతో ప్రశాంతంగా హాయిగా తిరిగి ఇంటికి వచ్చాను. ఎంతమంది బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి రాని వాళ్ళు ఉన్నారు కృష్ణ. థ్యాంక్ యూ కృష్ణ, నువ్వు నన్ను దగ్గరుండి కాపాడావు. ఎన్ని ప్రమాదాలు జరగచ్చు, ప్రతి క్షణం నువ్వు నన్ను దగ్గరుండి కాపాడుతూ ఉన్నావు. థ్యాంక్ యూ కృష్ణ. సో ఇట్లా మనం ప్రతి విషయంలో కృష్ణని చూడడం మొదలు పెట్టామనుకోండి, అద్భుతంగా ఉంటుంది డియర్ డివోటీస్ లైఫ్ అనేది. దానికి మనం చేసే చిన్న అడుగు, వేసే చిన్న తొలి అడుగు ఏంటి అంటే ఈ నోట్ రాయడం, థ్యాంక్ యూ లెటర్ రాయడం కృష్ణ. మాతాజీ ఇవి చెప్పిన ఈ పాయింట్స్ మాత్రం రోజు మనం చేయొచ్చు మాతాజీ. ఎగ్జాక్ట్లీ, నేను అదే అంటున్నా, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్కరు ఏవో సంఘటనలు ఫేస్ చేస్తూనే ఉంటారు. ఏమీ లేకపోయినా ఈ రోజు నాకు బాగా జరిగింది అనే థ్యాంక్స్ చెప్పుకోవడం. ఈ పాయింట్ చాలా బాగుంది మాతాజీ, ఈ పాయింట్ చాలా బాగుంది. కరెక్ట్. ఎవరైనా మనం చేసింది మెచ్చుకున్నారనుకోండి, అది కూడా థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ కృష్ణ, నేను ఇవాళ చేయగలిగింది నా వల్ల అయితే కాదు, నీ కృప వల్లనే చేయగలిగాను, బట్ అది మంచిగా వచ్చింది, దాని రిజల్ట్ బాగా వచ్చింది, నీ వల్లనే జరిగింది ఇది. థ్యాంక్ యూ కృష్ణ, ఐ ఆఫర్ ఇట్ ఎట్ యువర్ లోటస్ ఫీట్, నీ పాదాల దగ్గర Okay, నేను ma'am. అర్పిస్తున్నాను. ఇట్లా ఈ ప్రతి విషయంలో మనము కూడా చూడండి. ఈ విధంగా కూడా కృతజ్ఞత చెప్పుకోవటం, ఈ Exactly. పాయింట్స్ చాలా చాలా నచ్చినాయి మాతాజీ, చాలా బాగున్నాయి. మాకు ఒక ప్రయత్నం చేయండి, స్టార్ట్ చేయండి ఇలా రాయడము. జస్ట్ నిజం- 2, 3, నిజమే 4, మాతాజీ. 5 years డౌన్ ద లైన్ ప్రతి విషయంలో కృష్ణని చూడటం మొదలు పెడితే అద్భుతంగా ఉంటుంది డివోటీస్. ప్రయత్నిస్తాం మాతాజీ. ఈ విషయం మీరు చెప్పిన తర్వాత మాకు కూడా చేస్తే బాగుంటది అనే ఆలోచన వచ్చింది మాతాజీ. కంపల్సరీగా చెయ్యాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. గుడ్ మాతాజీ. అది మీరు ఎవరికి షేర్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే వాట్సాప్ లో ఒక గ్రూప్ పెట్టుకున్నాను, నేను ఒక్కదాన్నే ఉంటాను, ఆ గ్రూప్ లో ఇంకెవరు ఉంటారు. జస్ట్ వాట్సాప్ లో నేను ఏమైతే అనుకున్నానో అందులో ఒక 3 పాయింట్స్ రాసుకుంటాను. రిపోర్ట్స్ అంటే మనం మన సీనియర్స్ కి పంపిస్తూ ఉంటాం, ఇది అవసరం లేదు. జస్ట్ దిస్ ఇస్ అ థ్యాంక్ యూ నోట్ టు కృష్ణ, ఇది కృష్ణ చూస్తారు, రైట్? అంటే బుక్ లో రాయకుండా మీరు ఫోన్ లో రాస్తారు కదా? నేను ఫోన్ లో ఇంకా రాస్తున్నాను మాతాజీ. ఫోన్ ఏది ఉన్నా లేకపోయినా ఫోన్ అయితే మన పక్కనే ఉంటుంది కదా మాతాజీ, అందుకని అవును. ఫోన్ లో రాసుకోవచ్చా మాతాజీ? అయితే ఫోన్ లో అయినా ఆ విధంగా చేయొచ్చు. రాసుకోవచ్చు. ఓకే మాతాజీ. అంటే ఫోన్ అయితే మనకి ఆ గ్రూప్ లో ట్రాక్ లాగా ఉంటది కదా, డేట్ వేస్తున్నాను, దాంట్లో 1, 2, 3 పాయింట్స్ అని పెట్టి రాస్తున్నాను, అంతే, ఇంకేం లేదు. ఓకే మాతాజీ. మాకంతా రావడం రాదు కదా మాతాజీ. అప్పుడు Book బుక్ లో అయితే రాయండి, చక్కగా బుక్ పెట్టుకొని డేట్ ప్రయత్నం. వేసుకొని చక్కగా రాసుకోండి, అట్లయినా నో ప్రాబ్లం. ఆ, ఇది బాగుంది మాతాజీ. ఇట్లనే ఇది నేను వేరే డివోటీ క్లాస్ లో, సమరేంద్ర ప్రభుజీ క్లాస్ లో విన్నాను, అండ్ నేను కొన్ని విషయాలు చదువుతున్నప్పుడు కూడా తెలుసుకున్నాను. రైటింగ్ అ థ్యాంక్ యూ నోట్ టు కృష్ణ, అప్పుడు మనకి ఏమర్థమైంది అంటే, చేసే వ్యక్తిని నేను కాదు, ఐఎమ్ నాట్ ద డూయర్, కర్తని నేను కాదు, భగవంతుని చేతిలో పనిముట్టుని మాత్రమే నేను అనే రియలైజేషన్ మనకి తొందరగా కలుగుతుంది ఇట్లాంటి విషయాలు మనం చేస్తూ ప్రయత్నం చేయాలి. నేను అనే అహంకారం పోతుంది మాతాజీ. నేను చేశాను, నా వల్ల జరిగింది, నేనే చేయడం వల్ల ఇదైంది అనే అహంకారం మనకు పోతుంది.
ఓకే మాతాజీ. ఎస్, దాంట్లో జెన్యున్ గా రాయండి. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా కృష్ణ కొంచెం నా మనసుకి కష్టం అనిపిస్తుంది ఫెయిల్యూర్ వచ్చినా, కానీ ఒకటైతే అర్థమైంది, నా ప్రయత్నం వల్లే అన్నీ జరుగుతాయంటే ఇది సక్సెస్ అవ్వాలి, కానీ నా ప్రయత్నం వల్ల అన్నీ జరగవు, నీ గ్రాంట్ నీ కృప వల్లే అన్నీ జరుగుతాయి కాబట్టే కొన్ని ఫెయిల్ కూడా అవుతున్నాయి. ఈ విషయాన్ని నాకు అర్థమయ్యేలా చేసావు కదా, థ్యాంక్ యూ కృష్ణ. దానికి కూడా ఓకే, థ్యాంక్స్. దానికి కూడా థ్యాంక్స్ చెప్పడం. అది కదా? లేదు, మీరు మంచి క్లాస్ విన్నారు, ఆ క్లాస్ లో ఒక పాయింట్ బాగా నచ్చింది, థ్యాంక్ యూ కృష్ణ, ఇవాళ ఈ విషయము నీ కృప వల్లనే తెలుసుకున్నాను, నా జీవితంలో అమలు పరిచేలాగా నీ కృపను ఇంకా ప్రసాదించు అని థ్యాంక్ యూ చెప్పడం. రైట్, మనం చూడాలే కానీ లక్ష దొరుకుతాయి డివోటీస్ రోజులో. చూడాలి, మనం చూసే చూపు మనకు ఉండాలి కానీ చాలా దొరుకుతాయి. జపం బాగా జరిగింది, థ్యాంక్ యూ కృష్ణ, నేను ఇవాళ చాలా మంత్రాలు ఫోకస్ చేసి వినగలిగాను, థ్యాంక్ యూ కృష్ణ, నీ కృప వల్లే జరిగింది. అట్లా చాలా చేయొచ్చు డియర్ డివోటీస్, చాలా చేయొచ్చు అలాగా. ఓకే, ఆలోచించండి, ఇట్లాంటి పాయింట్స్ రాయడానికి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. మన ఆలోచన విధానం అంతా అటువైపు కృష్ణుడి వైపు పోవాలి మాతాజీ. అప్పుడు ఇలా చేస్తూ ఉంటే ఏమైందంటే ప్రతి సిచ్యువేషన్ లో కూడా కృష్ణ గుర్తొచ్చేస్తూ ఉంటారు మనకి. మనం ఎప్పుడు రాత్రి ఆలోచించే అలవాటు బిల్డ్ చేసాం అనుకోండి, కొన్ని రోజుల తర్వాత సందర్భం జరుగుతున్నప్పుడే ఇమ్మీడియట్ గా గుర్తొచ్చేస్తుంది, అరే ఇది కృష్ణ వల్లే కదా ఇలా జరిగింది, కృష్ణ కృప వల్లే కదా ఇలా జరిగింది అని ఆ పాయింట్ లో మనకు గుర్తొచ్చేస్తుంది. సో కృష్ణ స్మరణ అయిపోతుంది కదా అలాగా. సో కరెక్ట్ మాతాజీ. థ్యాంక్ యూ సో ఓకే, మచ్. ఓకే మాతాజీ, చాలా మంచి విషయాలు చెప్పారు మాతాజీ. ఐఎమ్ నాట్ షూర్, ఇవాళ మనం ఒక ప్లాన్ లేదు క్లాస్ కి, జస్ట్ డిస్కస్ చేసుకుంటూ వచ్చాము కానీ కళావతి చాలా మాతాజీ తెలుసు. పాయింట్స్ కి. అయ్యో లేదు మాతాజీ, చాలా తెలుసు, మీ నుంచే మేము చాలా తెలుసుకున్నాం మాతాజీ ఈ రోజు మాత్రం. ముఖ్యంగా రాత్రి కృష్ణుడికి కృతజ్ఞతలు చెప్పేది చాలా 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 బాగుంది మాతాజీ. ఆ విధంగా చేస్తే మనలో చాలా మార్పు వస్తుంది. ఎస్ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. ఒక పాయింట్ ఒకటేంటి మాతాజీ, క్లాస్ లో అన్ని బాగున్నాయి. ఒకటి మనసుకి 2 రెక్కలు ఉంటాయి, అవి కట్ చేయాలనేది చాలా బాగుంది. ఒకటి నోట్ అనేది కృష్ణుడి దగ్గర మనం నోట్ రాసి సరెండర్ అవ్వడం, తప్పు చేసినా ఒప్పు చేసినా ఇలా చేశాను, ఇలా జరిగింది ఈ రోజు అంటే మన ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది మాతాజీ ఆ ఒక్క పాయింట్ తోటి. ఎగ్జాక్ట్లీ, మనకి ఇవాళ ఆ విషయం అర్థం కావట్లేదు. నేను అందుకే అన్నాను, మీరు స్టార్ట్ చేసి కొన్ని రోజులు చేయండి, ఎంత మార్పు వస్తుందో గమనించండి మీరే. ఎందుకంటే మనల్ని మనం చూసుకుంటాం డియర్ డివోటీస్ రాసే టైంలో. మనం ఎప్పుడు ఎలా చేస్తామంటే ఈ కళ్ళతో ప్రపంచాన్ని చూస్తున్నాం, కానీ అలా రాయాలి అంటే ఈ కళ్ళని లోపలి వైపు తిప్పి మనం ఎలా ప్రవర్తించాం ఇవాళ అని మనల్ని మనం చూసుకోవడం మొదలు పెడతాం కదా, చాలా మార్పు అక్కడే మొదలైపోతుంది. రాయాలనుకుంటేనే ఇంత మార్పు వస్తుంది అనిపిస్తుంది, రాస్తే ఇంకెంత ఎగ్జాక్ట్లీ మార్పు వస్తుంది. మనం ఎంత అసలు మనమే మారిపోతాము. ఇది ఇలా చేయడం కాదు, ఇలా చేయాలి అని ఒక నైట్ తప్పు చేసినా కూడా రాస్తున్నప్పుడు మనకు అర్థమైంది, కృష్ణ నేను ఇవాళ చాలా తప్పు చేశాను కృష్ణ, చాలా తప్పుగా బిహేవ్ చేశాను కృష్ణ, ఇలా డెఫినెట్ గా నేను బిహేవ్ చేయాలనుకోవడం లేదు కృష్ణ, ఈ విషయాన్ని నాకు తెలిపినందుకు థ్యాంక్ యూ కృష్ణ. అర్థమవుతుందా? అది కూడా చెప్పించింది మాతాజీ. అసలు ఆ భగవంతుడి కృప మాపై ఉన్నది కాబట్టి మీతో చెప్పించిందేమో అనిపిస్తుంది మాతాజీ. అసలు ఇంతసేపు నేను ఏం మాట్లాడాలి అనుకున్నాను మాతాజీ, కానీ ఈ 2 పాయింట్లు అయితే అంటే కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను మాతాజీ. ఈ 2 పాయింట్లు అయితే చాలా నచ్చినాయి. అంటే మనం ఇది అవలంబిస్తే మనలో మనమే మారిపోతాం. ఎవరు ఏదో విని ఏదో చేసి ఏదో అని కాకుండా మనది మనం అనలైజ్ చేసుకొని మనమే మారిపోతాం. ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది. కానీ చాలా గ్రేట్ మాతాజీ, ఇవాళ మీతోటి అంటే కృష్ణ మీతో చెప్పిపించాడు మాకు. అది ఎలా మారాలి అనేది, ఎలా చేయాలి అనేది తెలియట్లేదు నాకు. అసలు ఇన్ని రోజుల నుండి 1 ఇయర్ అవుతుంది మాతాజీ నేను ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చి. అసలు ఏమంటే ఏమీ మారలేదు నేను. ఏం చేయలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను కృష్ణ అని చెప్తున్నాను, నేను మారట్లేదు. అసలు ఈ పాయింట్ చాలా బాగుంది మాతాజీ. ఇన్ని రోజులకు ఈ పాయింట్ దొరికింది. చాలా కృతజ్ఞతలు మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామ్. నాదేం లేదు మాతాజీ, ఇదేది నేను కొత్తగా కనుక్కున్నది కాదు, నేను హిస్ గ్రేస్ అమరేంద్ర ప్రభుజీ క్లాస్ లో విన్నాను. విని కూడా మాకు చెప్పాలనేది కూడా అది కృష్ణ సంకల్పమే కదా మాతాజీ.
మీరు చెప్పాలనుకోవడం కూడా కృష్ణ సంకల్పమే కదా మాకు కూడా. Yes. అది కృష్ణ ఆశీర్వాదమే కదా మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. Thank you. Hare Krishna Mataji. హరే కృష్ణ మాతాజీ, ప్రణామం. Hare Krishna Dandavat Pranam Mataji. బాగున్నారా మాతాజీ? Yes Mataji. By Krishna's mercy, doing good Mataji. మీరు ఎలా ఉన్నారు? నాకే 2 months నుండి బాగాలేకుండా మాతాజీ. కొంచెం ఇవాళ కొద్దిగా లేసాను. అయితే సరే మీ క్లాస్ అనగానే వెంటనే ఆన్ చేసుకొని కూర్చున్నాను అనమాట. పిల్లలు ఫోన్ కూడా ఇవ్వడం లేదు మాతాజీ. నువ్వు లేచి కూర్చుంటున్నావు, నువ్వు అసలు ఆరోగ్యం చూసుకోవటం లేదని చెప్పి ఫోన్ ఇవ్వటం లేదు మాతాజీ. వాళ్ళ పిల్లలు లేరనమాట. ఫోన్ నా దగ్గరే ఉంది, వెంటనే ఆన్ చేసుకున్నాను. కృష్ణుడి మెడిసి ఇట్లుందనమాట. అంటే కృష్ణ మీతో చెప్పించేది మేము వినాలని ఇట్లా వాళ్ళు చేశారు. మాతాజీ ఏకాదశి ఈ రోజా రేపా మాతాజీ? రేపు. అదే అంటే ఇప్పుడే లేచా కదా, ఇంకా అసలు ఏమి వాడేది చాంటింగ్ కూడా కొద్దిగా లేట్ గానే చేస్తున్నా మాతాజీ మధ్యన. అదే అంతా. థ్యాంక్ యూ. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మీ హెల్త్ ని జాగ్రత్తగా చూసుకుంటూ సాధన చేసుకోండి. హెల్త్ ఇంపార్టెంట్ మాతాజీ ఎప్పుడు కూడా. మనం ఇంకా సాధకుల స్టేజ్ లోనే ఉన్నాం కాబట్టి అన్ని చూసుకోవాలి. ఆరోగ్యం చూసుకోవాలి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవాలి, సాధన కూడా చూసుకోవాలి. ఇది ఒక్కటే చూసుకుంటాను మిగిలినవి వదిలేస్తాను అంటే లైఫ్ లో డిస్టర్బెన్స్ వస్తుంది, రైట్? సో అన్ని సమపాలనలో మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తూ ఉండాలి. ఆఫ్ కోర్స్ ఒక్కో రోజు ఒక్కొక్కటి ఎక్కువైతే, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కొంచెం తగ్గుతూ ఉండొచ్చు. బట్ స్టిల్ ఎనీవే మనం అన్ని కూడా బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. నాకు మెయిన్ గా ఇన్స్పిరేషన్ మీరే మాతాజీ. మీరు చెప్పినప్పటి నుంచి ఒక కూతురు లాగా లేదు, మీరు ఇవే వినాలి, మీరు ఇలాగే పద్ధతి ఉండండి అని చెప్పి మీరు చెప్పినట్టుండే అప్పటి నుంచే కంట్రోల్ చేసుకున్నా మాతాజీ. నాకు చాలా తక్కువ తెలుసు మాతాజీ, అసలు ఏం తెలియదనే చెప్పాలి. నేను ఏదైతే వింటానో అదే మీ దగ్గరకు వచ్చి షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీళ్ళు చాలా మంది ఇందాక మాతాజీ అన్నట్టు మా మదర్ ఏజ్ లో ఉన్నారు. చాలా మంది ఎంతో చక్కగా వినయంగా వింటున్నారు. సో ఇది మీ యొక్క గొప్పతనం మాతాజీ, మీ యొక్క వినయం అనమాట ఇదంతా కూడా. నాదేం లేదు మాతాజీ. జస్ట్ మీకు ఏదైతే పాయింట్ మీరు ఆతృతగా ఎదురు చూస్తున్నారో, మేబీ అనుకోకుండా కృష్ణ నా నోటి నుండి అది వచ్చేలాగా చేశారేమో మీకు, అది నాకు తెలియదు కానీ బట్ స్టిల్ యూఆర్ ఆల్ వెరీ సీనియర్. ఏజ్ పరంగా, భక్తి పరంగా, అనుభవం పరంగా అన్నిటి విషయాల్లో కూడా మీరు అందరూ నాకంటే కూడా చాలా సీనియర్స్ ఉన్నారు. అయినా కూడా మీరు ఇలా కూర్చొని మాతాజీ ఏదో చెప్తుంది అని మీరు శ్రద్ధ పెట్టి వింటున్నారంటే అది మీ యొక్క గొప్పతనం, వినయం మాతాజీ. అదేం లేదు. మా పాప అనిపిస్తుంది అనమాట, మీరు చేసే సాధన ముందు నేను చేసేది ఏమీ కాదు, అసలు నేను ఇక్కడ కూర్చొని చెప్పే అర్హత కూడా లేదే అని అనిపిస్తుంది అనమాట. మా ఇంటి దగ్గర అంటే మా పాప వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర ఇంకో మాతాజీ పరిచయం అయ్యారు. ఇలాగే చెప్తా ఉంటే తను విన్నారనమాట. అమ్మ మీరేం వింటున్నారు, ఏం భగవద్గీత ఏంటంటే అనుష మాతాజీ క్లాసెస్ బాగుంటాయండి అని చెప్పాను. తన పేరు దుర్గా అనమాట. తను మీ క్లాసెస్ వింటుందంట. అబ్బా మీరు చెప్పారు గిరిజా మాతాజీ ఎంత బాగుందో, అనుష మాతాజీ ఎంత బాగా చెప్తారు. ఆవిడ రోజు ఒక్కసారన్నా మీ గురించి నాకు చెప్తూ ఉంటారు అనమాట ఫోన్ చేసి. కూడా అంటున్నారు అనుష మాతాజీ చూడండి మీకు ఎప్పుడో చెప్పారు, మీ ఆరోగ్యం గురించి చెప్తే మీరు పట్టించుకోలేదని నేను ఆవిడ కూడా నన్ను మీద కేకలేస్తున్నారు అనమాట. చూడండి మీ ఆరోగ్యం ఎంత దెబ్బతింది, మీరు ఎందుకు చాలా సిక్ అయ్యాను మాతాజీ, ఎందుకో ఏమో ఈ మధ్య 2 months అవుతుంది అసలు ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నాను. అయితే నేను అంటున్నాను మీరు ఊరికే చూస్తున్నారు, బుక్స్ చూడొద్దు, మీ కళ్ళ మీద ఎఫెక్ట్ అయింది, ఎందుకు చూస్తున్నారు అది అని. అంటే చూడకుండా ఎట్లా చెప్తాం మాతాజీ, ఏదైనా శ్లోక చదవాలని బుక్ చూడాల్సిందే కదా. బుక్స్ మీద శ్రద్ధ పెట్టకపోతే ఇట్లా మనం ఇటు వినక అటు చదవక కూర్చొని అలా పిచ్చిదానిలాగా ఎంతసేపు చాంటింగ్ చేసినా 32 చేస్తూనే ఉన్నా కదా. అయినా కూడా ఊరికే దాని మీదే పోదు కదా మాతాజీ. కొద్దిసేపు అవి కూడా చదివితే బాగుంటుంది. మీరు స్వాధ్యాయ అది చెప్తుంటారు కానీ రిషికేష్ ప్రభుజీ మీరు అది ఏం చేయాలో నాకు తెలీదు. సరే నాకు తోచింది పెడుతుంటాను, ఎవరన్నా అన్ని నేను చేసింది పెడుతుంటాను. నేను రిషికేష్ ప్రభుజీ క్లాస్ అయింది కదా ఫ్రైడే, అసలు ఎవరు క్లాస్ మాతాజీ వరలక్ష్మి వ్రతం కదా అందరికి సెలవు అనుకున్నాను. సడన్ గా చూస్తే రిషికేష్ ప్రభుజీ క్లాస్ ఉంది. అయ్యో క్లాస్ ఉంది అని చెప్పి పెట్టుకుంటే ప్రభుజీ కూడా చెప్తున్నారు, ఇట్లా మీరు చేసింది చెప్తేనే కదా మాకు తెలుస్తుంది, మీరు చేసింది ఏం చేస్తున్నారో చెప్పకపోతే అంటే ఒక ప్రభుజీ అడిగారు అనమాట, మేము చేస్తున్నాము అదంటే చేస్తున్నాం కాదు చేసింది చెప్పండి, రాయండి, మీరు అదే స్వాధ్యాయం అంటారు అదని చెప్తా అన్నారు అనమాట. అంటే మీరు చెప్పింది మేము చేయలేము, అది మాకు తెలుసు కానీ మేము చేయలేము, అవి మీరు చెప్పారు కదా చెయ్యాలి ఇప్పుడు అనిపిస్తుంది అనమాట.
థ్యాంక్ యూ మాతాజీ. మీ అందరి ఇన్స్పిరేషన్ తోటి మేము ఈ రోజు భక్తిలో ఇట్లా ఉన్నా అంటే అంటే ఇంకొకటి ఇదొకటి చాలా బాగా నచ్చింది. మీరు ఏం చేసినా కృష్ణుడు రాసి పెట్టండి అంటే అదొకటి బాగా రాసింది, నచ్చింది మాతాజీ. ఈ రోజు ఏకాదశి ఇవాటి నుండే చేస్తానని నిర్ణయించాను అనమాట. మంచి విషయాలు రాయడానికి మనకేం లేదు మాతాజీ. ప్రతి మూమెంట్ ఈజ్ అన్ ఆస్పిషియస్ మూమెంట్ అన్నమాట, మంగళకరమైన విషయం అన్నమాట. సో భక్తిలో ఈ రైట్ అట్ దిస్ మూమెంట్ ఇప్పుడు మనం చేయాలి అని తెలుసుకున్నాం, ఇప్పుడు చేయడమే అది మంగళకరమైన విషయం. రైట్, స్టార్ట్ చేసేయండి వల్ల. మాతాజీ హరే కృష్ణ. మీకు భగవంతుడు ఇంకా 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 ఇది ఇవ్వాలి. మీరు కృష్ణ కాన్షియస్ లో ఉండాలి. మా అందరికి ఇలాగే బోధించండి. మా అలాంటి అజ్ఞానంలో జ్ఞానాన్ని బోధించండి మాతాజీ. థ్యాంక్ యూ. కృష్ణ బ్లెస్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రేపా ఏకాదశి? ఈ రోజు ఏకాదశి. రేపు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సంతోషి కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. हरे कृष्ण माताजी. धन्यवाद प्रणामम. धन्यवाद प्रणाम. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. హరే హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. మీ 18 రోజుల కోర్స్ ఎప్పుడు ఉంది మాతాజీ? నెక్స్ట్ మళ్ళీ అక్టోబర్ 7th నుండి ఉన్నాయి ప్రభుజీ. అక్టోబర్ 7th నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో ఉన్నాయి 18 రోజుల క్లాసెస్. మీరు తెలుగులో చెప్తారా మాతాజీ? ఇంకా అదేం డిసైడ్ అవ్వలేదు ప్రభు. ఓకే ఓకే, ఈ లాంగ్వేజెస్ జరుగుతాయి. సో అసలు నేను చెప్తానా లేకపోతే ఏంటి, ఒకవేళ చెప్పే పని అయితే ఏ లాంగ్వేజ్ ఏమీ అనుకోలేదు ప్రభు. బట్ అప్పటి నుండి అయితే బ్యాచ్ ఉంది, దానికి కొన్ని ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. అక్టోబర్ 7th నుండి బ్యాచ్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా హిందీ గురించి చాలా మంది అడిగారు కదా మాతాజీ, వాళ్ళకి చెప్పడానికి సేమ్ లింక్ ఉంటుందా మాతాజీ? అక్టోబర్ 7th నుండి జరిగేదా లింక్? వాళ్ళ డీటెయిల్స్ ఒకసారి నాకు పంపించండి, లేదా నా నెంబర్ అయినా వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు నాతో మాట్లాడితే నేను వాళ్ళ నా గ్రూప్ లోకి యాడ్ చేస్తాను మాతాజీ. సరే మాతాజీ, నేను చెప్పి పెడతాను మాతాజీ. అప్పుడైతే 4-5 అడిగారు మాతాజీ, ఇంకా తర్వాత నేను కూడా టచ్ లో లేను. సరే చెప్పాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ. ధన్యవాదాలు. మళ్ళీ తదుపరి క్లాసెస్ లో కలుస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ.